ఏంటి గుర్తున్నాయా? ఓకే, మళ్ళీ రివైజ్ అవుతుందండి, ఆటోమేటిక్గా రివైజ్ అవుతుంది. ఎందుకంటే మనం చెప్పుకుంటున్న చాప్టర్ నేమ్ చెప్పండి ఫస్ట్, కానీ అది గుర్తుందా? ఏంటండి? డిమాండ్ అండ్ సప్లై మన చాప్టర్ నేమ్ కదా. సో మనం డిమాండ్ చెప్పేసుకున్నాం, నెక్స్ట్ సప్లై చెప్పుకుంటున్నాం. సో ఎలా రివైజ్ అయ్యింది అంటే సప్లై కూడా సేమ్ డిమాండ్ లానే సేమ్ కాన్సెప్టే రివైజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? మీరే ఆన్సర్ చేస్తూ ఉంటారు. సో మనం అడిషనల్ గా ఇప్పుడు డిమాండ్ ని మళ్ళీ రాని వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు చెప్తే ఒక ఐడియా వచ్చేస్తుంది. సో దాంతో మీరు రివైజ్ చేసేయచ్చు ఆటోమేటిక్ గా. ఎంతవరకు గుర్తుందో చూద్దాం. ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఏమవుతుందండి? డిక్రీజ్ అవుతుంది. క్రాస్ డిమాండ్ అంటే ఏంటండి? క్రాస్ డిమాండ్ అంటే ఏంటి? ఆల్టర్నేటివ్. అది కరెక్ట్ వర్డ్ కాదు కదా. మన ప్రైస్ తో అనదర్ ప్రొడక్ట్ ని కంపేర్ చేయదు, దాన్ని క్రాస్ డిమాండ్ అంటే. క్రాస్ డిమాండ్ ఏమేమి గుడ్స్ వస్తాయండి? ప్రొడక్ట్స్ వస్తాయి మనకి, సబ్స్టిట్యూట్ గుడ్స్ అండ్ కాంప్లిమెంటరీ గుడ్స్. ఓకేనా? సో మన గుడ్ తో కాంప్లిమెంటరీ సబ్స్టిట్యూట్స్ మనం డిమాండ్ ని కంపేర్ చేసుకుంటాం, లేకపోతే వాటి 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 త్రూ మనం మన ప్రొడక్ట్ ని మనం ఏం చేస్తాం? కంపేర్ చేసుకుంటాం. అది క్రాస్ డిమాండ్. సరే సార్, ఇప్పుడు డిమాండ్ అంటే ఏంటి? డిమాండ్ అంటే ఏంటి? సరే, ఇలా అడుగుతాను, చెప్పండి. డిమాండ్ కి ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ కి డిఫరెన్స్ ఏంటి? ఇది చెప్పండి. ఆన్లైన్ లెవెల్ అయినా డిమాండ్ కి. ఓకే, డిమాండ్ అంటే డిమాండ్ ఏం చేంజ్ ఇన్ డిమాండ్ అండి? ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటే దేనికి రెస్పాన్స్ అండి? ఇంక్రీజ్ డిక్రీజ్ అంటే రెస్పాన్స్, దేనికి రెస్పాండ్ అవడం? ప్రపోర్షన్, ప్రపోర్షన్ ఆఫ్ చేంజ్ అండి ప్రైస్ తో. ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటే మీ ప్రైస్ ప్రపోర్షన్ తో డిమాండ్ ఎంత ప్రపోర్షన్ చేంజ్ అవుతుంది అని చెప్పేది ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అండి. ఓకేనా? ప్రైస్ ఏం లేకుండానే, అంటే ప్రైస్ యొక్క ఏమంటారు దాన్ని ప్యూర్ తెలుగులో? నాకు వద్దు సార్. ఏమంటారు ప్రమేయం ఏమంటారు? సో ప్రైస్ ఇన్వాల్వ్ అవ్వకుండానే డిమాండ్ చేంజ్ అవుతూ ఉందనుకోండి, దాన్ని నేను ఏమంటాను? స్క్రీనే కదండి. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అని అంటాను. ఎందుకని? ప్రైస్ అసలు ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి. ఓకేనా? అలా కాకుండా ప్రైస్ ఎంత ఇన్వాల్వ్ అవుతూ ఉన్నా కూడా డిమాండ్ లో చేంజ్ రావట్లేదండి, అలానే ఉంటుంది డిమాండ్. దాన్ని ఏమంటాను నేను? పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అంటాను. డిమాండ్ ఎక్కువగా ఉంటుందండి ప్రైస్ చేంజ్ కంటే కూడా. సో దాన్ని ఏమంటాను నేను? ఎలాస్టిక్, రిలేటివ్లీ ఎలాస్టిక్ అని అంటాను. ప్రైస్ చేంజ్ ఎక్కువగా ఉంది బట్ డిమాండ్ అనేది స్లైట్ గానే చేంజ్ అవుతుంది, దీన్ని నేను ఏమంటాను? రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ అని అంటాను. ఓకేనా? సో మనం ఇలా ప్రపోర్షన్స్ మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి ఏం గుర్తొస్తుందండి? ఫార్ములా ఏంటి మనకి? ఫార్ములా ఏంటండి? చేంజ్ ఇన్ డిమాండ్ డివైడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్, అంతే కదండి. సో మనకి ప్రపోర్షన్ చేంజ్, ఈ కంపారిజన్ లో మనకి ప్రతిసారి ఏం తెలుస్తుంది? డిమాండ్ ఎక్కువ ఉన్న ప్రతిసారి ఏమవుతూ ఉంటుందండి? మోర్ దెన్ 1 వస్తూ ఉంటుంది. రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు ఈక్వల్ టు 1 వస్తుంది. ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు దాని ఆ ఎలాస్టిసిటీని ఏమంటానండి నేను? యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ అని అంటాను. అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఎంత ప్రపోర్షన్ ఆఫ్ ప్రైస్ చేంజ్ అవుతుందో సేమ్ ప్రపోర్షన్ లో ఏమవుతుందండి? డిమాండ్ కూడా చేంజ్ అవుతుంది. ఎదురు పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. మనం నిన్న మాట్లాడుకుందాం, రిటర్న్స్ అనేది ఏమవుతుంది? ఎదురు పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ రిటర్న్ అవ్వచ్చు. ఇన్కమ్ పాజిటివ్ ఇన్కమ్ అవ్వచ్చు, నెగిటివ్ ఇన్కమ్ అవ్వచ్చు. ఓకేనా? పాజిటివ్ ఇన్కమ్ అయితే నేను ప్రాఫిట్ అంటాను, నెగిటివ్ ఇన్కమ్ అయితే లాస్ అంటాను. అందుకే నేను ఎప్పుడు కూడా ఇన్కమ్ స్టేట్మెంట్స్ అని రాస్తూ ఉంటానండి. మీకు అకౌంట్స్ అనేది కొంచెం ఐడియా ఉంటే ఇన్కమ్ స్టేట్మెంట్ అని రాస్తాను. ప్రతి ఇన్కమ్ స్టేట్మెంట్ నాకు ప్రాఫిట్ రాదు కదా. అర్థమవుతుంది? ఇన్కమ్ అనేది ఎదురు పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. అర్థమవుతుందండి? అండ్ నెక్స్ట్, ఇప్పుడు మీరు చెప్పండి, సప్లై ఎక్కువగా ఉందండి, ఎక్కువగా దొరికేస్తుంది చీప్ గా. ఓకేనా? అప్పుడు దాని ప్రైస్ అనేవి ఎలా ఉండొచ్చండి? ఎలా ఉంటాయండి? చీప్ గా దొరుకుతున్నాయి, ఊరికి అవైలబుల్ అయిపోతుంది, దొరుకుతున్నాయి. సో
వాటి ప్రైస్ ఎలా ఉంటుందండి? తక్కువగా ఉంటుంది. డిక్రీజా ఇంక్రీజా మాట్లాడట్లేదండి, జనరల్ గా మనం మాట్లాడుకుంటాం ప్రాక్టికల్ గా. ఓకేనా? ఈజీగా దొరుకుతుంది అన్నప్పుడు ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. నేను ఇక్కడ ఎలా మాట్లాడట్లేదండి, అంటే మెటీరియల్ ప్రైస్, నేను ఇచ్చే ఇన్పుట్స్, ఇప్పుడు ఒక మెటీరియల్ తయారు చేయడం కోసం, ఓకేనా అండి, వాడి ఇన్పుట్స్ రేట్స్ గురించి నేను మాట్లాడట్లేదు. రేట్స్ గురించి మాట్లాడట్లేదు, నేను ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఆ ప్రోడక్ట్ ఎక్కువ దొరుకుతూ ఉంటే దాని ప్రైస్ ఎలా ఉంటాయి? ఎప్పుడు కూడా తక్కువగా ఉంటాయి. ఎక్కువగా దొరుకుతున్నాయంటే డిమాండ్ ఎలా ఉండాలి? డిమాండ్ ఏంటి? ఎక్కువగా దొరుకుతుంది, డిమాండ్ ఎక్కువగా ఉందండి. డిమాండ్ ఎక్కువగా ఉంటే ప్రైస్ ఎలా ఉంటాయి మరి? చూడండి, నేను ఇక్కడ ప్రతిసారి ఈ మూడింటిని కంపేర్ చేయట్లేదు ఒకేసారి. ఈ మూడింటిని ఒకేసారి కంపేర్ చేస్తే నేను ఏమవుతుందంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, నేను ప్రైస్ ఇంక్రీజ్ అంటున్నానండి. ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే డిమాండ్ ఏమవ్వాలి? ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలండి. ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఏమవుతుందండి? డిమాండ్ డిక్రీజ్ అవుతుందా? ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ డిక్రీజ్ అవుతుంది. డిమాండ్ డిక్రీజ్ అయితే సప్లై ఏమవుతుందండి? డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? డిక్రీజ్ అవుతుంది, సప్లై డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ప్రైస్ ఇంక్రీజ్ అయితే సప్లై ఎలా ఉంటుంది? కరెక్ట్, అంతే కదా. మనం జనరల్గా ఇప్పటి వరకు ఏం మాట్లాడుకున్నాం? డిమాండ్, ప్రైస్, ఈ టూ ఏం మాట్లాడుకున్నాం. ఓకే, డిమాండ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నాం. ప్రైస్ ఇంక్రీజ్ అయింది. ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఏమవుతుందండి? డిక్రీజ్ అవుతుంది. ఓకే, సప్లై ఏమవ్వాలి? డిక్రీజ్ డిమాండ్ డిక్రీజ్ అయితే సప్లై ఏమవుతుందండి? ఆటోమేటిక్ గా డిక్రీజ్ అవ్వాలి. ఆటోమేటిక్ డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ టూ రిలేషన్ చూడండి, సరిపోయిందా? సప్లై డిక్రీజ్ అవుతూ ఉంటే ప్రైస్ ఏమవుతాయండి? అంటే సప్లై తక్కువగా ఉందండి, బయట మనకి తక్కువగా దొరుకుతుంది అవైలబుల్. సో ప్రైస్ ఏమవుతాయండి? ఎక్కువగా ఉంటాయి. తర్వాత అవైలబిలిటీ ఎక్కువ వచ్చేస్తుందండి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు స్టార్టింగ్ లో మీకు కొత్తగా ఫోన్ వచ్చిందండి, కొత్త ఫీచర్తో. కొత్త ఫీచర్తో ఫోన్ వస్తే ఏం చేస్తారండి? ఎక్కువ ప్రైస్ పెట్టి అమ్మేస్తూ ఉంటారు. రీజన్స్ ఏంటో తర్వాత చూద్దాం. ఓకేనా? సో మెనీ రీజన్స్ అండి. బిజినెస్ లో చాలా రకాల రీజన్స్ ఉంటాయి ఎందుకు ఎక్కువ ప్రైస్ పెడతారు, అవన్నీ స్ట్రాటజీస్ అండి. కొన్ని ఫోన్స్ ఏమవుతూ ఉంటాయి, సరే ఫస్ట్ ఇలా చూడండి, కొత్తగా ఫోన్ రిలీజ్ అయితేనే ఎక్కువ ప్రైస్ పెట్టరండి, అదొక్కటే రీజన్ కాదు. కొత్తగా టెక్నాలజీ వచ్చిందండి, ఇప్పుడు పాపప్ కెమెరా అని వచ్చిందండి, లేదా ఫ్లిప్ ఫోన్ అని వచ్చిందండి, కొత్తగా టెక్నాలజీ. సో ఈ కొత్త న్యూ టెక్నాలజీ వచ్చినప్పుడు ఏమవుతాయండి? ఆ ఫోన్ కాస్ట్ ఏమవుతాయి? ఆటోమేటిక్ గా ఎక్కువగా పెట్టి సేల్ చేస్తూ ఉంటారు. ఓకేనా? న్యూ టెక్నాలజీ ఉన్నప్పుడు అంటే ఏంటి? ఆ టెక్నాలజీ యొక్క ఫోన్ సప్లై ఎలా ఉంటుందండి అప్పుడు? ఆ ప్లేస్ లో తక్కువగా ఉంది కాబట్టి. తర్వాత ఏమవుతుందండి? మిగతా బ్రాండ్ వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు? ఆ ఫ్లిప్ ఫోన్ తయారు చేస్తూ ఉంటారు. అండ్ సప్లై ఏం చేస్తారండి? సప్లై ఏమవుతుంది అప్పుడు మార్కెట్ లోకి? ఎక్కువ అవుతుంది. ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ గా ప్రైస్ ఏమవుతాయండి? తక్కువగా పెట్టి అమ్మేస్తూ ఉంటారు. అంతే కదండి, డిక్రీస్ చేస్తూ ఉంటారు. ఇంతవరకు మీ సబ్జెక్ట్ అంటుంది. సబ్జెక్ట్ కాకుండా ఊరికి ఒక రెండు మాటలు. ఎక్కువ ప్రైస్ ఎందుకు పెడతారంటే అండి, ఇప్పుడు నేను పాపప్ కెమెరా కానీ ఫ్లిప్ ఫోన్ కానీ తయారు చేయాలనుకున్నాను. నేను ఏమి ఇంకర్ అవ్వాలంటే అవన్నీ తయారు చేయాలి అంటే ఫస్ట్ అవి తయారు చేయడం కోసం నేను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ అవుతాను కదా. అది ఎలా ఉంటుంది తెలుసా అండి? ఏదైనా డ్రగ్ తయారు చేస్తున్నప్పుడు కానీ, టాబ్లెట్స్ తయారు చేస్తున్నప్పుడు, టాబ్లెట్స్ కాస్ట్ ఎంత అండి మీకు? జనరల్ గా చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఆర్&డి కాస్ట్ ఎలా ఉంటాయండి? ఆ డ్రగ్ తయారు చేయడం కోసం చాలా కాస్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఫీవర్ వాళ్ళు తక్కువ పెట్టినా సరిపోతుంది కాస్ట్. అలా కాకుండా తక్కువ మంది క్యాన్సర్ అండి, క్యాన్సర్ కోసం పేషెంట్ తక్కువే ఉంటారు అనుకుంది. నేను ఆర్&డి చాలా ఎక్కువగా చేశాను. అప్పుడు ఏం చేయాలండి? ఆటోమేటిక్ గా నేను స్టార్టింగ్ ఏం చేయాలి? నా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నేను కాస్ట్ అన్ని ఏం చేయాలి? నేను రికవర్ చేసేయాలి కదండి. ఎవరు? నా కాంపిటీటర్స్ నాకు మార్కెట్ లోకి వచ్చే లోపల. ఇప్పుడు ఫోన్లే తీసుకోండి, ఫ్లిప్ ఫోన్స్ కోసం నేను ఏం చేస్తాను? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్లు ఇంకా అయ్యానండి. రీసెర్చ్ చేశాను, ఆ రీసెర్చ్ డెవలప్ చేశాను ఒక టెక్నాలజీని, దాంతో ఫోన్ తయారు చేశాను. నాకు నార్మల్గా అయ్యే కాస్ట్ కంటే చాలా ఎక్స్ట్రా కాస్ట్ అయిందండి. ఓకేనా? దాన్ని ఎక్కడి నుంచి రికవర్ చేయాలి? నా ఫోన్ దగ్గర నుంచే రికవర్ చేయాలి. సో నేను కొన్ని రోజులు సైలెంట్ గా ఉంటే ఏం జరుగుతుందండి? నా కాంపిటీటర్స్ ఏం చేస్తారు? సేమ్ ఫ్లిప్ ఫోన్ తయారు చేస్తారు, వాళ్ళ దగ్గర కూడా ఆ టెక్నాలజీ వచ్చేస్తుంది. అంతే కదా. సో అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏం చేయలేను నేను, ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ ని మొత్తం నేను రికవర్ చేయలేను. అందుకని ఏం చేస్తాను? స్టార్టింగ్ లోనే నేను ఎక్కువ ప్రైస్లు పెట్టి అమ్మేస్తాను, నా టెక్నాలజీ వచ్చే లోపల మార్కెట్ లోకి, కొత్త అందరికి తెలిసే లోపల. అది జనరల్ గా బిజినెస్ మోడల్స్ చేస్తూ ఉంటారు. ఓకేనా? దాన్ని ఏమంటారంటే ప్రైస్ స్కిమ్మింగ్ మోడల్ అని అంటారు బయట. మీకు సిఏ ఇంటర్లో కానీ అలా వస్తుంది. ఓకేనా? అంటే ఏంటంటే ఐస్ క్రీమ్ కరిగే లోపు తినేయాలి, ఆ మోడల్.
ఓకేనా? అది గట్టిగా ఉన్నప్పుడు తినేసి సరిపోతుంది, ఆ ఫీల్ వస్తుంది మీకు. అలా కాకుండా మీరు కాసేపు ఆగారనుకోండి, అది వాటర్ వాటర్ అయిపోతుంది, అది ఇంకా మీరు తినలేదు. అర్థమవుతుందా? అలా. సరే అండ్ దీంట్లో కూడా మనం ఏం చూస్తామంటే సప్లై యొక్క డిటర్మినెంట్ చూస్తామండి, ఫ్యాక్టర్స్. ఇంతకుముందు మనం ఏం చూసాం? డిమాండ్ యొక్క ఫ్యాక్టర్స్ చూసాం. ఓకేనా? అండ్ డిమాండ్ యొక్క ఫ్యాక్టర్స్ కి, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ యొక్క ఫ్యాక్టర్స్ కి డిఫరెన్స్ ఉందా అండి? ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా? ఇక్కడ మనం ఏం చూస్తాం? జస్ట్ అక్కడ ఓన్లీ ప్రైస్ అని ఒక న్యూమరికల్ గానే చూస్తామండి. బట్ ఇక్కడ ఎలా చూస్తామండి? మనం కంపేర్ చేసుకుంటూ ప్రపోర్షన్స్ చూస్తాం. అందుకే మనకి డిటర్మినెంట్స్ కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా? అండ్ మనం డిమాండ్ ఇంకా ఏం చూసామండి? డిమాండ్ ఫంక్షన్ చూసాం. ఇక్కడ కూడా మనం ఏం డిస్కస్ చేసుకుంటాం? సప్లై ఫంక్షన్ డిస్కస్ చేసుకుంటాం. అండ్ లా ఆఫ్ సప్లై, అక్కడ కూడా మనం లా ఆఫ్ డిమాండ్ చూసాం. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తామండి? ఎలాసిటీ ఆఫ్ సప్లై కూడా ఇక్కడ చూస్తాం. అండ్ సిట్రస్ పారిఫైస్ చెప్పాడు కదండి, ఏం చెప్పాడు? అదర్ థింగ్స్ ని రిమైన్స్ కాన్స్టెంట్ గా ఉంచండి అని చెప్పాడు కదండి కంపేర్ చేసేటప్పుడు. సో ప్రైస్ ని కాన్స్టెంట్ గా ఉంచి అదర్ థింగ్స్ ని ప్రైస్ ని చేంజ్ చేసి అదర్ థింగ్స్ ని కాన్స్టెంట్ గా ఉంచితే అప్పుడు నేను ఏమంటానండి? దాన్ని డిమాండ్ ఏమనేవాడిని? కాదు, అలా కాదు. ఓన్లీ ప్రైస్ ని కంపేర్ చేసుకుంటే అది లా ఆఫ్ డిమాండ్ అండి. అలా కాదు, జనరల్ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ అనండి. ఓకేనా? అండ్ అలా కాకుండా ప్రైస్ ని కాన్స్టెంట్ గా ఉంచి అదర్ థింగ్స్ అన్నిటిని మనం వేరియబుల్స్ గా ఉంచామనుకోండి, దాన్ని మనం ఏమన్నా మనం ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆఫ్ డిమాండ్ అనండి. సేమ్ అలానే సప్లైలో కూడా. ఓకేనా? ప్రైస్ ని కాన్స్టెంట్ గా ఉంచి అదర్ థింగ్స్ ని ప్రైస్ ని చేంజ్ చేస్తూ అదర్ థింగ్స్ ని కాన్స్టెంట్ గా ఉంచాం అనుకోండి, ఇక్కడ కూడా మనం ఏమంటాం? మనం కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ సప్లై అని అంటాం. సో ప్రైస్ ని కాన్స్టెంట్ గా ఉంచి రిమైనింగ్ అదర్ థింగ్స్ ని మనం వేరియబుల్ గా ఉంచాం అనుకోండి, అప్పుడు చేసే అనాలిసిస్ మనం ఏమంటామండి? ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆఫ్ డిమాండ్ అని అంటాం, సప్లై అని అంటాం. ఓకేనా? ఇంకా ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ కూడా చూస్తాం, సప్లై కూడా చూస్తామండి. ఎలాసిటీ ఆఫ్ సప్లైలో పర్ఫెక్ట్లీ సప్లై అవ్వాలంటే ఏమవ్వాలండి? పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ సప్లై అవ్వాలంటే ఏం అవ్వాలి చెప్పండి? మీరు గెస్ చేయండి. డిమాండ్ అయింది కదా, అలానే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అవ్వాలండి సప్లై కూడా. అప్పుడు ఏమవ్వాలి? నార్మల్ గెస్ అయిన తర్వాత మళ్ళీ చదువుదాం. చూడండి, డిమాండ్ కి ప్రైస్ కి పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అవ్వాలంటే ఏమవ్వాలండి? ప్రైస్ అలానే ఉండాలి, డిమాండ్ ఏమవ్వాలండి? చేంజ్ అవుతూ ఉండాలి. అంతేనా? ఇది పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ లో. సప్లైలో ఏమవుతుందండి? ఇక్కడ కూడా ప్రైస్ ని కాన్స్టెంట్ గా ఉంచి సప్లై చేంజ్ అవుతుంది అనుకోండి. ఓకేనా? దాన్ని నేను ఏమంటాను? పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ సప్లై అని అంటాను. ఓకేనా అండి? ప్రైస్ ఎంత చేంజ్ అవుతూ ఉన్నా కూడా సప్లై అనేది కాన్స్టెంట్ గా ఉందనుకోండి, దీన్ని నేను ఏమంటాను? పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అంటాను. సేమ్ కాన్సెప్ట్ అండి, ఏం చేంజ్ అవ్వదు. ఓకేనా? సేమ్ కాన్సెప్ట్. సరే చూద్దాం. సరే, డిటర్మినెంట్స్ కాదండి, అసలు డిమాండ్ క్రియేట్ అవ్వాలంటే ఎన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలండి? 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఇది మెయిన్ ఫస్ట్ పాయింట్. ఏ కండిషన్స్ అండి? ఎబిలిటీ టు బై, విల్లింగ్ టు బై. సరే, ఇప్పుడు సప్లైకి ఎన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి చెప్పండి? సప్లై అవ్వాలి అంటే ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు సప్లై చేయాలనుకుంటున్నానండి. సప్లై చేయాలి అంటే నా దగ్గర ఏమీ ఉండదు, కండిషన్స్ ఏమి సాటిస్ఫై అవ్వాలి? విల్లింగ్ టు సప్లై ఉండాలి, నేను ఫస్ట్ సప్లై చేయాలనుకోవాలి. దాని తర్వాత ఎబిలిటీ టు సప్లై కూడా ఉండాలి. నా దగ్గర నా సైడ్ నుంచి ఆలోచిస్తున్నాను. ఓకేనా? డిమాండ్ దగ్గర నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను సెల్లర్ లాగా మాట్లాడానండి ప్రతిసారి. నా ప్రైస్ డిక్రీజ్ అయితే, నా ప్రైస్ ఇంక్రీజ్ అయితే సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడేది. ఇప్పుడు మనం ఎలా మాట్లాడతామండి? బయ్యర్ కాదండి, సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాం. ఓకేనా? ఇంతకుముందు ఏంటి, నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడానండి. ఓకేనా? ఇప్పుడు ఎలా మాట్లాడతాను అంటే సప్లైలో, నేను ఒక సప్లయర్ అండి, ఇప్పుడు నేను సప్లై చేసే బిజినెస్ కాదు. ఇంతకుముందు నేను సేల్ చేసే బిజినెస్ లా మాట్లాడాను డిమాండ్ దగ్గర. ఇప్పుడు నేను సప్లై చేసే బిజినెస్ అండి, సప్లయర్ నేను. సో సప్లయర్ సైడ్ నుంచి నేను మాట్లాడుతూ ఉంటాను. సో నాకు డిమాండ్ క్రియేట్ ఉంది, మార్కెట్లో డిమాండ్ ఉంది, నేను సప్లై చేయాలంటే ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి? నేను విల్లింగ్ టు సప్లై ఉండాలి అండ్ ఎబిలిటీ టు సప్లై కూడా ఉండాలి. ఇక్కడ కూడా సేమ్ కండిషన్స్ అండి.
ఏం చేంజ్ ఉండదు. ఓకే, ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ అవి గుర్తున్నాయండి? సేమ్ ఇవి కూడా ఇక్కడ కూడా అవే ఉంటాయండి. మార్జినల్ రెవెన్యూ, యావరేజ్ రెవెన్యూ గుర్తుందా? యావరేజ్ రెవెన్యూ అంటే ఏంటండి? యావరేజ్ రెవెన్యూ అంటే ఏంటి? ఎన్ని టైమ్స్ రెవెన్యూ ఉంటే అవన్నీ వాటన్నింటిని యావరేజ్ చేయడం, దాన్ని యావరేజ్ రెవెన్యూ అని అంటాం. అండ్ మార్జినల్ రెవెన్యూ అంటే ఏంటండి? అడిషనల్ ఎక్స్ట్రా రెవెన్యూ. అడిషనల్ రెవెన్యూ ఏమంటారు? మార్జినల్ రెవెన్యూ అని అంటారు. ఓకేనా? ఎలాస్టిసిటీ ఆఫ్ మార్జినల్ రెవెన్యూ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏంటండి? మార్జినల్ రెవెన్యూ ఎలా చేంజ్ అవుతుంది అని అర్థం. అంతే కదా? వెలాసిటీ ఆఫ్ మార్జినల్ రెవెన్యూ అని అంటే ఏంటండి? మార్జినల్ రెవెన్యూ ఎలా చేంజ్ అవుతుంది అని. ఎవ్రీ టైం ఈవెన్ గానే చేంజ్ అవుతుంది అనుకోండి, 10, 20, 30 అని. నార్మల్గా మీ మార్జినల్ రెవెన్యూ ఎంత అండి? 10. ఎవ్రీ టైం 10 మార్జినల్ రెవెన్యూ. యావరేజ్ రెవెన్యూ కూడా ఎంత అండి? 10 ఉంటుంది. ఓకేనా? డన్. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఎలాసిటీ ఆఫ్ రెవెన్యూ, మార్జినల్ రెవెన్యూ అంటే ఎలా చెప్తారండి? చేంజ్ ఇన్ మార్జినల్ రెవెన్యూ. మార్జినల్ రెవెన్యూ ఏమైనా చేంజ్ అయిందా అండి? ఏమవ్వలేదు. సో ఏ మార్జినల్ రెవెన్యూ ఈక్వల్ టు యావరేజ్ రెవెన్యూ అయినప్పుడు వెలాసిటీ ఏమవుతుందండి? ఏమవుతుందండి? వెలాసిటీ ఏమవుతుంది? యూనిటరీ ఎలాస్టిక్ అవుతుంది. ఓకేనా? అంటే ఎంత సేమ్ ప్రపోర్షనే ఉంటుంది. సప్లై చూడండి. సప్లై refers to the amount of good or service that the producers are willing and able to offer to the market at various prices during a period of time. ఓకేనా అండి? సో సప్లై అంటే ఏం చెప్తున్నాడండి? ప్రొడ్యూసర్స్ అంటే ఎవరు? సప్లై చేసేవాళ్ళు. సప్లయర్స్ ఏమి ఉండాలండి? కండిషన్స్ ఏమి ఉండాలి? 1, విల్లింగ్ టు సప్లై ఉండాలి, ఎబిలిటీ టు సప్లై కూడా ఉండాలి. అప్పుడు ఏమవుతుందండి? సప్లై అనేది చేయగలం. ఓకేనా? సప్లై రెఫర్స్ టు వాట్ ఫోమ్స్ ఆఫర్స్ ఫర్ సేల్. అంతే కదండి? నాట్ నెసరీలీ టు వాట్ దే సక్సీడ్ ఇన్ సెల్లింగ్. దేర్ ఈస్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ స్టాక్ ఆఫ్ గూడ్స్ అండ్ సప్లై ఆఫ్ గూడ్స్. అవునా? ఉందా అండి డిఫరెన్స్? ఏంటి డిఫరెన్స్? స్టాక్ ఆఫ్ గూడ్స్ అంటే ఏంటండి? చూడండి, నేను ప్రొడ్యూస్ చేసిన ప్రతి గూడ్ ని నేను అమ్మేస్తానండి. నాకు ఎంతవరకు డిమాండ్ ఉందో అంతే నేను సప్లై చేస్తాను. అంతే కదండి? అంతే కదా? సో సో సప్లై ఆఫ్ గూడ్స్ అంటే ఏంటండి? నేను ఎంతవరకు సేల్ చేస్తాను అదే నా సప్లై ఆఫ్ గూడ్స్. బట్ స్టాక్ ఆఫ్ గూడ్స్ అంటే ఏంటండి? నా క్లోజింగ్ స్టాక్ నేను ఏమంటాను? స్టాక్ ఆఫ్ గూడ్స్ అని అంటాను. సో ఆ రెండింటికి డిఫరెన్స్ అనేది ఉంది. సో సప్లై ఆఫ్ గూడ్స్ అంటే ఏంటండి? నేను ఎంత సేల్ కి ఆఫర్ చేశాను అనేది ఏమవుతుంది? నా సప్లై ఆఫ్ గూడ్స్ అవుతుంది. ఓకేనా? సప్లై మీన్స్ సమ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ స్టాక్ ఆఫ్ ద గూడ్స్ విచ్ ప్రిపేర్డ్ బై సెల్లర్ టు సెల్ ఎట్ పర్టికులర్ ప్రైస్. సేమ్ అదే చెప్తున్నాడు అండి. సేల్ చేయడం కోసం పర్టికులర్ ప్రైస్ కి నేను ఉంచే గూడ్స్ ని ఏమంటానండి? నేను ప్రిపేర్ చేసే గూడ్స్ ని సప్లై అని అంటాను. ఓకేనా? లా ఆఫ్ సప్లై ఏంటంటే అంటే ఏంటండి? మీరే చెప్పారు. ప్రైస్ కి సప్లైకి మధ్యలో ఉన్న రిలేషన్ ని నేను ఏమంటానండి? రిలేషన్. ఓకేనా? అనాలిసిస్ చేయడాన్ని ఏమంటాను నేను? లా ఆఫ్ సప్లై అని అంటాను. ప్రైస్ కి డిమాండ్ కి మధ్యలో ఉన్న రిలేషన్ ని నేను అనాలిసిస్ చేయడాన్ని లా ఆఫ్ డిమాండ్ అని అంటాను. ఇట్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ ఆఫ్ గుడ్ అండ్ సప్లై ఆఫ్ గుడ్ వెన్ ఆల్ అదర్ థింగ్స్ రిమైన్ కాన్స్టెంట్. ఓకేనా? దీన్ని ఏమంటున్నాం అండి తర్వాత మనం? ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ సప్లై అని అంటాం తర్వాత. ఇఫ్ ద ప్రైస్ రైజెస్ సప్లై ఆల్సో ఇంక్రీజెస్. ఓకేనా? ఇఫ్ ప్రైస్ ఫాల్స్ సప్లై విల్ బి డిక్రీజెస్. ఇందాక మనం ఏం చేసామండి? ఇందాక స్టార్టింగ్ మనం మీరు ఆన్సర్ ఏం చేశారు? మీరు ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారండి? మీరు ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారు? మీరు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారు. అర్థమవుతుందండి? మీరు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారు. ఓకే, మీ వాంట్ ఏంటి? ప్రైస్ తగ్గాలి కాబట్టి. అర్థమవుతుందా?
బట్ నేను సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను. ఓకేనా? సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ, నేను సప్లైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను. ఇప్పుడు నేను ప్రైస్ ఇంక్రీజ్ అయ్యాయండి. ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే నేను ఏం చేస్తానండి? సప్లై పెంచుతాను. అర్థమవుతుందా? ఇప్పుడు టమోటాలు రేట్లు పెరిగాయండి, లేకపోతే ఆనియన్ రేట్లు పెరిగాయి, ఏం చేస్తారండి? అన్ని టమోటాలు వేసేస్తారు, అన్ని ఆనియన్స్ వేసేస్తారు. అవి వచ్చినప్పటికి ఏమవుతుందండి? టమోటా రేట్లు తగ్గిపోతుంది కదా, ఊరికి అమ్మేస్తుంటారు రోడ్ల మీద. సర్లేండి, అలా సప్లై ప్రైస్ డిక్రీజ్ అవుతూ ఉన్నాయండి, ప్రైస్ పడిపోతుంది. ప్రైస్ పడిపోతుంటే సప్లై ఏం చేస్తానండి? నేను ఆటోమేటిక్ గా తగ్గించేస్తాను. ఎందుకని? ఫస్ట్ నేను బిల్లింగ్ తగ్గించేసుకుంటాను. అర్థమవుతుందా? సప్లై అవ్వాలి అంటే కండిషన్స్ ఏంటి? 2 కండిషన్స్: విల్లింగ్ టు సప్లై ఉండాలి అండ్ ఎబిలిటీ టు సప్లై కూడా ఉండాలి. ఓకే సార్, ఎబిలిటీ టు సప్లై కూడా ఉండాలి. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ గురించి ఆడుకున్నాం కాసేపు, జనరల్ గా ఆలోచించండి. ప్రతి ప్రొడక్ట్ ఏదో ఒక రోజు ఏమైపోవాలండి? అవుట్డేట్ అయిపోవాలి, అబ్సల్యూట్ అయిపోవాలి. ఓకేనా? అంతే కదండి. ఏ వస్తువైనా ఏది శాశ్వతం కాదు, ప్రతిదానికి ఒక లైఫ్ టైం ఉంటుంది మార్కెట్లో ఎంటర్ అయిన ప్రతి గూడ్కి. అంతే కదా. సో ఫస్ట్ స్టేజ్ లో ఎలా ఉంటుందండి? చూడండి, ఇప్పుడు గ్రాఫ్ లోనే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. స్టార్టింగ్ నేను ప్రొడక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నానండి. ఈ ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఇంతవరకు నేను ఏమంటానంటే ఇంట్రడక్షన్ స్టేజ్ అని అంటాను. ఇంట్రొడక్షన్ స్టేజ్. ఓకే. అప్పుడు ఏమవుతుంది? నా ప్రొడక్ట్ గురించి ఎవరికి తెలియదు, నా టెక్నాలజీ గురించి ఇంకా ఎవరికి తెలియదు, దానివల్ల యూజ్ ఎవరికి తెలియదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ పెట్టాలి. అండ్ ఇంకా ఏం చేస్తుంటానంటే బిఫోర్ దట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువ నేను కాస్ట్ ఇంకర్ అయిపోయి ఉంటాను. అంతే కదండి. సైంటిస్టులు అందరిని పెట్టి నేను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి ఖచ్చితంగా. అంతే కదా. ఇంజనీర్స్ ని అందరిని బిల్ చేయాలి. సో దానికి చాలా ఎక్కువ కాస్ట్ నేను ఇంకర్ అవుతానండి. మనకి పైకి కనిపించదు అంతే. ఒక కార్ డిజైన్ బయటికి రావాలి అంటే ఎంతో మంది కష్టపడుతూ ఉంటారండి. చాలా సమ్ క్రోర్స్, థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ ఖర్చు చేయాలి. ఓకేనా? దాని నుంచి అన్ని ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి చాలా కాస్ట్, ఆల్మోస్ట్ 60% టోటల్ కాస్ట్ లో మనం 60% కాస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి ఖర్చు పెడతారండి చాలా వరకు. ఓకేనా? అలా కాకుండా తర్వాత ఏం జరుగుతుందంటే ఇంట్రడక్షన్ స్టేజ్ లో నా ప్రొడక్ట్ గురించి కూడా ఎవరికి తెలియదు. సో నేను ఏం చేయాలి? అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఇవ్వాలి, మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ అయ్యింది. సో నేను ఇక్కడ ఏం చేస్తానండి? హై కాస్ట్లు పెట్టేస్తాను ఇంట్రడక్షన్ స్టేజ్ లో కూడా. అంతే కదా. దాని తర్వాత ఇక్కడ ఎలా ఉంటుంది? నాకు విల్లింగ్ టు సప్లై కూడా ఉంటుంది, ఎబిలిటీ టు సప్లై కూడా ఉంది నాకు ఇప్పుడు. దాని తర్వాత గ్రోత్ అండి. ఇక్కడ ఏం జరిగిందంటే నా కస్టమర్స్ దగ్గర తెలిసిపోయిందండి నా ప్రొడక్ట్ అంటే ఏంటి అని, మార్కెట్ లో అందరూ తెలుసుకున్నారు. ఓకేనా? ఇంకా అందరూ కొనడం స్టార్ట్ చేశారు ఎక్కువగా. ఓకేనా? కొనడం స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ నాకు గ్రోత్ ఉంటుందండి. ఓకేనా? ఇక్కడ నుంచి ఏం చేస్తూ ఉంటాను? నేను ఎక్కువ సప్లై చేస్తూ ఉంటాను. సప్లై పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడండి. ఓకేనా? అండ్ తర్వాత ఏం జరుగుతుంది? మార్కెట్లోకి ఎక్కువ మంది వచ్చేస్తారండి, లేకుంటే న్యూ ప్రొడక్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి. నా డిమాండ్ ఆటోమేటిక్ ఏం జరుగుతూ ఉంటుందండి? తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకెలా ఉందో అలానే సేల్స్ అంతకుమించి ఎక్కువ వెళ్దామండి. నార్మల్ రెగ్యులర్ గా కొనే కస్టమర్సే కొంటూ ఉంటారు, కొత్త కస్టమర్స్ ఎవరు కొనరు. ఓకేనా అండి? ఆ స్టేజ్ తర్వాత ఏం జరుగుతుంది? తర్వాత ఆటోమేటిక్ గా ఇంకా డిక్లైన్ అయిపోతూ ఉంటుంది. సేల్స్ అనేది డిక్లైన్ అయిపోతూ ఉంటాయి. అంటే ఏంటి? ఇంకా తగ్గిపోతాయి, డిమాండ్ తగ్గిపోతుంది, కొత్త ప్రొడక్ట్స్ వచ్చేసాయండి, న్యూ టెక్నాలజీ వచ్చేసింది, మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయిపోయింది, ఇక్కడ అప్డేషన్ వచ్చేసింది మార్కెట్ లో. న్యూ టెక్నాలజీ, న్యూ ఫోన్స్ అన్ని వచ్చేసాయి, కీప్యాడ్ ఫోన్లు అయిపోయాయి, టచ్ ఫోన్లు వచ్చేసాయి. అర్థమైందా? సో కంప్లీట్ డిక్లైన్ అయిపోయింది, టెక్నాలజీ డిక్లైన్ అయిపోయింది, ఆ ప్రొడక్ట్ మొత్తం డిక్లైన్ అయిపోయింది. అంతే కదండి. అర్థమవుతుందా? సో అప్పుడు నేను ఏం చేస్తూ ఉంటాను? ఈ డిక్లైన్ స్టేజ్ లో ఆటోమేటిక్ గా యాజ్ అ సెల్లర్ గా నేను సప్లై చేయాలి ఫోన్స్ మార్కెట్ లో. సో నేను ఏం చేస్తానండి? యాజ్ అ సప్లయర్ గా తగ్గించేస్తాను, ఇంకా ప్రొడక్షన్ ఆపేస్తాను. అంతే కదండి. ప్రొడక్షన్ ఆపేస్తూ వస్తాను. సో తక్కువే పంపిస్తూ ఉంటానండి. ప్రైస్ గురించి పక్కన పెడతాను, ప్రైస్ తగ్గించేస్తూ ఉంటాను. ఎవరు కొనట్లేదు కాబట్టి ఉన్న వాటి ప్రైస్ తగ్గించేస్తూ ఉంటాను. అండ్ మార్కెట్ లో సప్లై ఏం చేస్తానంటే తగ్గించేస్తూ ఉంటాను. అర్థమవుతుందా? సో బిజినెస్ లో మనం యూజ్ చేస్తూ ఉంటామండి ఎకనామిక్స్. అర్థమవుతుందా? అవును, చెప్పండి. సప్ ప్రైస్ ఇంక్రీజ్, సప్లై ఏం చేస్తానండి? నేను సప్లై ఇంక్రీజ్ చేస్తాను. ప్రైస్ డిక్రీజ్ అయితే సప్లై డిక్రీజ్ చేస్తాను. సో ఇప్పుడు నేను డిమాండ్ తీసుకొచ్చాను అనుకోండి. డిమాండ్ తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? యాజ్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రైస్ ఇంక్రీజ్ అయిందండి, సప్లై నేను ఏం చేశానండి? ఇంక్రీజ్ చేశాను. అసలు ఇప్పుడు నేను డిమాండ్ ఇక్కడ కంపేర్ చేయగలను? లేదు. సో నేను ఏం చేయాల్సి వస్తుందండి? నా డిమాండ్ నేను కాన్స్టెంట్ గా ఉంచి మాట్లాడాలి. లేదా
సప్లైని కాన్స్టెంట్ గా ఉంచి మాట్లాడాలి. అప్పుడు డిమాండ్ ని ప్రైస్ ని కంపేర్ చేయాలి. అంతే కదండి. లేదా సమ్ టైమ్స్ ఏం చేయొచ్చండి, ప్రైస్ సప్లై డిమాండ్ ని కూడా నేను కంపేర్ చేసుకుంటూ రాగలను. అర్థమవుతుందా? సరే. సో మీరు కంపేర్ చేయాలంటే ఏం చేస్తూ ఉండాలి, ఒక ఎలిమెంట్ ఏం చేయాలండి, కాన్స్టెంట్ గా ఉంచి ఇంకొక ఎలిమెంట్ తోనే మీరు ఇంకొకటి వేరియబుల్ గా ఉంచుకొని కంపేర్ చేయాలి. సరే, ఓకే, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయామంటండి. ఓకే, లా ఆఫ్ సప్లై అర్థమైందా అండి? నెక్స్ట్ సప్లై షెడ్యూల్. సో డిమాండ్ ఏం చెప్పుకున్నామండి మనం, ఇండివిజువల్ షెడ్యూల్ అండ్ మార్కెట్ డిమాండ్ షెడ్యూల్. ఓకేనా, ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ అండ్ మార్కెట్ డిమాండ్ షెడ్యూల్. ఇక్కడ ఏం మాట్లాడుకుంటామండి మనం, ఇండివిజువల్ సప్లై షెడ్యూల్, మార్కెట్ సప్లై షెడ్యూల్. ఓకేనా. సో ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయితే మనం ఒక ఇండివిజువల్ కి ఎంత సప్లై చేస్తూ ఉన్నాం, ఒకరు ఎంత సప్లై చేస్తూ ఉన్నారు, దాన్ని ఏమంటానండి నేను, ఇండివిజువల్ సప్లై షెడ్యూల్ అంటారు. అలా కాకుండా ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మార్కెట్ లో ఉన్న వాళ్ళందరూ, ఓకేనండి, పార్టిసిపెంట్స్ అందరు సప్లై నేను షెడ్యూల్ గా రాస్తారు, అని ఏమంటానండి నేను యాడ్ చేస్తే మార్కెట్ సప్లై షెడ్యూల్ అని అంటారు. చూడండి, ఇండివిజువల్ షెడ్యూల్, ఇట్ షోస్ వేరియస్ క్వాంటిటీస్ ఆఫ్ గూడ్స్ దట్ ఆర్ సప్లైడ్ బై ఇండివిజువల్ సెల్లర్. ఒక ఇండివిజువల్ సెల్లర్, ఓకేనా, సో ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎంత సప్లై చేస్తున్నాడు అని షెడ్యూల్ నేను ఏమంటానండి, ఇండివిజువల్ సప్లై షెడ్యూల్ అని అంటారు. ఓకే, ఎట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ ప్రైజెస్. సో సో ఎలా ఉంటుందండి, ఆల్మోస్ట్ అన్ని సప్లై కర్వ్ ఎలా ఉంటుందండి, అప్వర్డ్స్ లెఫ్ట్ టు రైట్. ఓకేనా, డిమాండ్ షెడ్యూల్ ఎలా ఉంటుందండి, డౌన్వర్డ్ లెఫ్ట్ టు రైట్. ఓకేనా, లెఫ్ట్ టు రైట్ అండి అన్ని. ఓకేనా, ఎక్స్ యాక్సిస్ నుంచి ఇలా జీరో నుంచే కదండి, ఆరిజిన్ నుంచే వెళ్తూ ఉంటాయి కాబట్టి ఆరిజిన్ ఎప్పుడు లెఫ్టే ఉంటుంది. ఆరిజిన్ ఓ అంటే ఆరిజిన్ జీరో. ఓకేనా, సో డిమాండ్ షెడ్యూల్ ఎలా ఉంటుందండి, డౌన్వర్డ్స్ ఉంటుంది, డౌన్వర్డ్స్ లెఫ్ట్ టు రైట్. ఓకేనా, సప్లై షెడ్యూల్ ఎలా ఉంటుందండి, అప్వర్డ్స్ లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. మార్కెట్ సప్లై షెడ్యూల్ అంటే ఏంటండి, ఇప్పుడు ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఉందండి, సో క్వాంటిటీ సప్లై ఆఫ్ ఏ ఇలా ఉంది, బికి వచ్చేసరికి మళ్ళీ 7, 40, ఓకేనా, 50 అండ్ 55, 70 ఇలా ఉంది. అండ్ సికి వచ్చేసరికల్లా మళ్ళీ మారిపోయిందండి. ఇలా అందరినీ నేను యాడ్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఒక నిమిషం రాసేద్దాం. సో ఇలా ఉందనుకోండి, మార్కెట్ షెడ్యూల్ అంటే ఎలా వస్తుందండి, ఈ 3 యాడ్ చేస్తే ఏమొస్తుంది, మార్కెట్ షెడ్యూల్ అవుతుంది. ఓకేనా, ఎంత మార్కెట్ షెడ్యూల్ ఎంత అవుతుందండి అప్పుడు, 5 + 7 + 8, 15, 20, అంతేనా, 20. నెక్స్ట్ మార్కెట్ షెడ్యూల్ ఇక్కడ ఎంత అవుతుందండి, 35, 70, 110 అండి, అంతేనా. సో అలా వచ్చేసి దాన్ని మార్కెట్ షెడ్యూల్ అంటారు. ఇలా కాకుండా ఇండివిజువల్ గా మాట్లాడితే ఏమంటారండి నేను, ఇండివిజువల్ షెడ్యూల్ అని అంటారు. ఇట్ షోస్ వేరియస్ క్వాలిటీ ఆఫ్ గూడ్స్ దట్ ఆర్ సప్లైడ్ బై వేరియస్ ప్రొడ్యూసర్స్ ఆర్ సెల్లర్స్ ఎట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ ప్రైస్ అండి. ఓకేనా, మనం అనుకున్నట్టు ఏబిసి ఇలా. వెన్ వీఆర్ సప్లై ఆఫ్ ఆల్ సెల్లర్స్, ఓకేనా, ఇలా సప్లై ఆఫ్ ఆల్ సెల్లర్స్ యాడ్ చేస్తే ఏమొస్తుందండి మనకి, టోటల్ సప్లై వస్తుంది. ఆ టోటల్ సప్లై నేనేమంటానండి నేను, మార్కెట్ షెడ్యూల్ లా చూపిస్తాను. ఓకేనా, whether individual supply curve or market supply curve slopes upwards left to right as they are directly proportional relationship to price and supply. ఏమంటున్నాడండి, ఎలా ఉంటుంది గ్రాఫ్ అంటున్నాడు, గ్రాఫ్ ఎలా ఉంటుందండి, సప్లైకి ప్రైస్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, అప్వర్డ్స్ లెఫ్ట్ టు రైట్ ఉంటుందండి. ఎప్పుడు లెఫ్ట్ టు రైట్ అండి, అది మీకు కన్ఫ్యూజ్ అవ్వద్ది ఇక, ఎప్పుడు ఆల్వేస్ లెఫ్ట్ టు రైట్, ఆరిజిన్ నుంచే వెళ్తుందండి, ఎప్పుడు లెఫ్ట్ టు రైట్, అప్వర్డ్సా డౌన్వర్డ్సా అంతే. ఓకేనా, ప్రైస్ ఇంక్రీజ్ డిమాండ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి డౌన్వర్డ్స్ లెఫ్ట్ టు రైట్. ఓకేనా, ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే నేను సప్లై ఎక్కువ చేస్తూ ఉంటాను కాబట్టి ఏమవుతుందండి, అప్వర్డ్స్. ఓకేనా, అర్థమవుతుందండి. అండి ఎక్సెప్షన్స్ చూద్దామండి, మనం డిమాండ్ లో ఎక్సెప్షన్ చూసామండి, చెప్పండి ఎక్సెప్షన్, కాంప్లిమెంటరీ ఎక్సెప్షన్ అండి, గిఫెన్ గూడ్స్, లగ్జరియస్ గూడ్స్, క్లైమేట్
డిమాండ్ డిటర్మిన్స్ చెప్తున్నారు. నాకు డిమాండ్ ఎప్పుడు క్రియేట్ అవుతుందని చెప్తున్నారు. నేను ఎక్సెప్షన్స్ అడుగుతున్నాను. ఏం చేస్తే నాకు డిమాండ్ అనేది అసలు ఏం మారదండి. కొన్ని గూడ్స్ కి డిమాండ్ అనేది అసలు ఏం చేంజ్ అవ్వదు, ప్రైస్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా కూడా. అంటే ఇన్ఎలాస్టిక్ గూడ్స్ అడుగుతున్నానండి నేను. ఇన్ఎలాస్టిక్ గా ఉండాలి. షేర్ మార్కెట్, ఓకేనా, ఇన్ఎలాస్టిక్ కానీ సంథింగ్ ఎలాగైనా ఏంటంటే బ్యాండ్ వేగన్ గూడ్స్, స్పెక్యులేషన్స్. బ్యాండ్ వేగన్ అంటే గుర్తుందా అండి? ట్రెండ్ ఫాలో అవ్వడం. ఓకేనా, ట్రెండ్ ఫాలో అయ్యేటప్పుడు మనం ఏం చేయాలండి? ప్రైస్ ని పట్టించుకోమని. లగ్జరియస్ గుడ్స్ లో కూడా ప్రైస్ ని మనం పట్టించుకో. అర్థమవుతుందా? గిఫెన్ గుడ్స్ అప్పుడు ఏం చేస్తూ ఉంటామండి మనం? ప్రైస్ ఇంక్రీజ్ అయితే అవి నెసెసిటీ కాబట్టి రేపు పొద్దున మళ్ళీ స్కేర్సిటీ వస్తుందని ఏం చేస్తూ ఉంటామండి? ఇంకా ఎక్కువ కొనేస్తూ ఉంటాం. ఓకేనా, అండ్ లగ్జరియస్ గుడ్స్ కూడా ఏమనుకుంటామండి? అండ్ కాన్స్పీషియస్ గుడ్స్ ఉన్నాయి కదండి, అండ్ ఎమర్జెన్సీ నెసెసిటీ గుడ్స్ అంటే అవేలేండి. గిఫెన్ గుడ్స్ అన్న నెసెసిటీ వస్తాయి, ఎమర్జెన్సీస్ దగ్గర కూడా రాదు. ఇవన్నీ ఏంటి? ఎక్సెప్షన్స్ ఆఫ్ డిమాండ్. అండ్ సప్లైలో కూడా అండి, సప్లైలో కూడా ఎప్పుడు సప్లై అనేది ప్రైస్ ఇంక్రీజ్ అయినా నేను తక్కువే సప్లై చేస్తానండి. ఎప్పుడెప్పుడు చేస్తాను చెప్పండి? ఇప్పుడు చెప్పండి. ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నాయండి, అయినా కూడా నేను ఎక్కువ సప్లై చేయలేకపోతున్నాను. అలాంటి టైమ్స్, అలాంటి గూడ్స్ ఏమేమి ఉంటాయి, అలాంటి ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయి ఏంటండి? ప్రొడ్యూస్ చేసినప్పుడు, ప్రొడ్యూస్ చేయడానికి నా దగ్గర మెటీరియల్ లేనప్పుడు, స్కేర్సిటీ ఆఫ్ రా మెటీరియల్. ఓకేనా, ఇంకా రేర్ గూడ్స్ మీరు అన్నట్టుగా రేర్ గా ఉన్నప్పుడు కూడా ఇలాంటివి సప్లై. చూడండి ఇక్కడ ఏం చెప్పారు? ఇన్ కేస్ ఆఫ్ ల్యాండ్ అండి ఆర్ అగ్రికల్చర్ గూడ్స్, ఓకేనా, ల్యాండ్ అనేది కూడా ఏముంటుందండి? ఇన్ కేస్ ఆఫ్ ల్యాండ్ ఆర్ అగ్రికల్చర్ గూడ్స్ దట్ సప్లై కర్వ్ ఈస్ ప్యారలల్ టు వై యాక్సిస్. అంటే ఏం చెప్తున్నాడండి? ప్యారలల్ టు వై యాక్సిస్ అంటే ఎలా ఉంటుంది? సప్లై ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుందండి. ఓకేనా, ఎందుకని? ఎందుకనండి చెప్పండి, ఎందుకని కాన్స్టెంట్ గా ఉంటుంది? అరే చెప్పండి, ఎందుకు కాన్స్టెంట్ గా ఉంటుంది సప్లై అనేది? అగ్రికల్చరల్ గూడ్స్ కి ఎందుకు కాన్స్టెంట్ గా ఉంటుంది? ఏంటండి? అప్పుడేమో వాడి తగ్గాలి కదా. మరీ మీరు ప్రాక్టికల్గా వెళ్ళిపోకూడదండి సబ్జెక్ట్స్ లో, థియరిటికల్ గా ఉండాలి. ఓకేనా, సినిమాటిక్ లిబర్టీ అంటారు చూసారా, మీరు కూడా సబ్జెక్ట్ కి కొంచెం లిబర్టీ ఇవ్వాలి. మీరు ఓవర్ ప్రాక్టికల్ వెళ్ళిపోకూడదు. దళారులు ఉంటారు, అలా ఇలా ఇవన్నీ మాట్లాడకూడదు మనం, లీగాలిటీస్ అవన్నీ. చెప్పండి ఎందుకని? ఎలా అనుకుంటాడంటే అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందండి? కాన్స్టెంట్ గానే ఉంటుంది. సో నేను ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలన్నా కుదరదు. అర్థమవుతుందా? నేను ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలన్నా కుదరదండి. ఎంత ల్యాండ్ ఉందో అంతే నేను ప్రొడ్యూస్ చేయగలను, అంతేగాని దాంట్లో నుంచి నేను ఎక్స్ట్రా నేను ప్రొడ్యూస్ చేయలేను. సో దానికి ఏమంటున్నాడండి? దానివల్ల అగ్రికల్చర్ గుడ్స్ అనేవి ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటాయి సప్లై అని అంటున్నాడు. ప్రైస్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా. నేను ఇప్పుడు చూడండి, మీకు ఎన్ని ఎకర్స్ ఉన్నాయండి? ఎవరికైనా ఒక 10 ఎకర్స్, సారీ అలా అడగద్దు, ఒక 10 ఎకర్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, ఒక ఎకర్ నుంచి 3 పుట్లు అంటారు కదండి, ఒక 21 బ్యాగ్స్ అండి. ఓకేనా, లేకుంటే 42 బ్యాగ్స్ సంథింగ్, ఒక్కొక్క ఏరియాలో ఒకలా ఉంటుందండి, కేజెస్ ని బట్టి మారిపోతుంది, బ్యాగ్ కేజెస్ ని బట్టి. 75 కేజెస్ అయితే సంథింగ్ 21 బ్యాగ్స్ అని అలా ఉంటుంది. సో 21 బ్యాగ్స్, ఓకే, 21 63 బ్యాగ్స్ వస్తున్నాయి అనుకుందాం ఒక ఎకర్ నుంచి. ఇప్పుడు నాకు ప్రైస్ ఇంక్రీజ్ అయ్యాయండి, నేను వేసిన ప్యాడీ టైప్ ఆఫ్ ప్యాడీకి ఏమైందంటే ప్రైస్ ఎక్కువ ఉన్నాయండి మార్కెట్లో. ఓకేనా, సో ఇప్పుడు నేను ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలను అండి యాజ్ ఎ సప్లయర్ గా. ఎన్ని సంవత్సరాలు అయినా వాడు ప్రైస్ ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా నేను ఏం చేయగలను? 3 into 21 ఒక ఎకర్కి, అంతే కదండి, ఇంటూ 10 చేయగలను అంతే. 630 బ్యాగ్స్ మాత్రం నేను ప్రొడ్యూస్ చేయగలను ఎవ్రీ టైం. అర్థమవుతుందా? సో ప్రైస్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా నేనేం నాకు అనవసరం అండి. ఓకేనా, సో మీరు మార్కెట్ అనగానే అగ్రికల్చరల్ వేరు, మార్కెట్ వేరండి, బయట బిజినెస్ వేరు. అగ్రికల్చర్ మన బిజినెస్ పట్టించుకోవట్లేదు కాబట్టి అక్కడ ఏం చేస్తున్నాం అంటే సప్లై ఎప్పుడు కాన్స్టెంట్ గా చూపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ రేర్ గూడ్స్, ఓకే, రేర్ గూడ్స్ సప్లై కెనాట్ బి చేంజ్ అకార్డింగ్ టు ద ప్రైస్. అంతే కదా, రేర్ గూడ్స్ అండి. రేర్ గూడ్స్ అయితే ఏం చేయలేమండి, ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, సప్లై ఎక్కువ చేయగలమా?
గూడ్స్ ఉండాలి కదా సప్లై చేయడం కోసం. ఓకేనా? అప్పుడు కూడా ఏముంటుందండి, సప్లై అనేది ఎలా ఉంటుంది, అలానే ఉంటుంది, ఏం చేంజ్ అవ్వదు. అర్థమవుతుంది. ఇప్పుడు ఆప్షన్స్ తీసుకోండి. ఆప్షన్స్ అంటే ఏంటండి, రేర్ గూడ్సే కదా అక్కడ ఆప్షన్ చేస్తూ ఉంటారు బయట, మీరు మూవీస్ లో కూడా చూస్తూ ఉంటారు. ఎన్ ఒక గూడే ఉంటుందండి, ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అంతే, రేర్ గూడ్స్. అర్థమవుతుందా? సో సప్లై అనేది ఎలా ఉంటుంది, అదే ప్రొడక్ట్ అంతే, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అంతే, సప్లై ఏం ఇంక్రీజ్ అవ్వదండి ఆ ప్రొడక్ట్, రేర్ గూడ్స్. డూప్లికేట్స్ మారుతూ ఉంటాయి, అది వేరే విషయం, అది మనం మాట్లాడుకుంటాం జనరల్ బిజినెస్ ఎకనామిక్స్. రేర్ గూడ్స్ నేను బిజినెస్ చేయలేనండి, అంటే టైప్స్. ఇప్పుడు ఒక రేర్ గూడ్ ఉందండి, దాన్ని ఎంత బిజినెస్ చేయగలను, ఒక గూడ్ని అమ్మగలను అంతే. అర్థమవుతుందా? సో దాని గురించి నేను మాట్లాడు. అప్పుడు సప్లై అనేది ఎలా ఉంటుంది, నాకు కాన్స్టెంట్ గానే ఉంటుంది. బట్ నేను డూప్లికేట్స్ చేస్తున్నాను, ఇప్పుడు ఏం చేయగలను, నేను ఎంత బిజినెస్ చేయగలను, అంతే కదండి. సో అలా మనం ఏం మాట్లాడుకుంటాం, జనరల్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఏంటి మనకి ఎక్సెప్షన్స్. ఓకేనా? అప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటున్నాడు, ప్యారలల్ గానే ఉంటుంది, సప్లై ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది. ప్యారలల్ టు దేనికి, వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ ఏ రిప్రజెంట్ చేస్తుంది, సప్లై రిప్రజెంట్ చేస్తుంది, వై యాక్సిస్ ప్రైస్ రిప్రజెంట్ చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ లేబర్, ఓకే, సప్లై కర్వ్ ఈస్ బ్యాక్వర్డ్ బెండింగ్ because instead says if the wage level is increased, supply of labor also increase. Beyond the certain stage of wages are increased, they require the more relaxation so that supply of labor will be decreased. ఏమంటున్నాడండి, లేబర్ కూడా ఒక ఎక్సెప్షన్ లా చెప్తున్నాడండి. లేబర్ అంటే ఎవరు, వర్కర్స్. ఓకేనా? ఇప్పుడు నేను వర్కర్స్ ని ప్రైస్ పెంచానండి, వాళ్ళకి వేజ్ రేట్లు పెంచానండి. ఓకేనా? అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు నా దగ్గరికి ఎక్కువ మంది వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు, ఎక్కువ మంది లేబర్ వస్తారు మన దగ్గరికి, పని చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళతో వర్క్ చేయించుకుంటూ ఉన్నానండి, వాళ్ళతోనే వాళ్ళు ఎక్కువ నాకు సప్లై ఇస్తూ ఉన్నారు, ఆర్స్ ఎక్కువ ఇస్తున్నారు, అంతే కదా. లేబర్ నాకేంటి, ఏం సప్లై చేయగలరండి, లేబర్ నాకేం సప్లై చేయగలరు, వాళ్ళ ఆర్స్ నాకు సప్లై చేయగలరు, అంతే కదా. వాళ్ళు ఆర్స్ సప్లై చేస్తున్నారు, నేను ప్రైస్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాను వాళ్ళకి, వాళ్ళు ఆర్స్ ఎక్కువ సప్లై చేస్తూ ఉన్నారు. కాసేపు తర్వాత ఏమవుతుందండి, వాళ్ళు అలా పనిచేస్తూనే ఉండగలరు, లేదు. కాసేపు తర్వాత వాళ్ళకి ఏం కావాలి, రెస్ట్ అయితే కావాల్సిందే కదండి. నేను ఎంత ప్రైస్ ఇంక్రీజ్ చేసినా వాళ్ళు ఏం చేయలేరు, ఒక్కరే చేయలేరు. అర్థమవుతుందా? సో దాన్ని కూడా ఏమంటున్నాడండి వాడు, ఒక ఎక్సెప్షన్ లా చెప్తున్నాడు అంతే. అర్థమవుతుందా? వాళ్ళకి కొంచెం, ఎవరికైనా ఏం కావాలి, రెస్ట్ అనేది కావాలి. మీరు ప్రైస్ ఇంక్రీజ్ చేసినంత మాత్రాన వాళ్ళు మీకు సప్లై ఆ లెవెల్ కి బియాండ్ లెవెల్ తర్వాత వాళ్ళు సప్లై చేయలేరు. అర్థమవుతుందా? దాన్ని ఒక ఎక్సెప్షన్ లా చెప్తున్నాడు. నెక్స్ట్, చేంజ్ ఇన్ సప్లై అండి. చేంజ్ ఇన్ సప్లై, సరే ఈ ఎక్స్పెన్షన్ సరే చెప్పేసుకుందాం, ఒక ఆడి వచ్చేసింది కాబట్టి. సో ఏముంటాయండి, చేంజ్ ఇన్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై దట్ లీడ్స్ టు ద చేంజ్ ఇన్ సప్లై. ఏమంటాడండి, సప్లైని చేంజ్ చేసే ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. మన ఫ్యాక్టర్స్ ఏమంటూ ఉంటాం ఇక్కడ, డిటర్మినెంట్స్ అని అంటూ ఉంటాం. ఫ్యాక్టర్స్ అంటే ఏంటండి, ఏవైతే సప్లైని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయో, దేని వల్ల అయితే సప్లై అనేది చేంజ్ అవుతూ ఉంటుందో వాటిని మనం ఏమంటాం, సప్లై ఫ్యాక్టర్స్ అని అంటాం. అర్థమవుతుందా? ఎఫెక్ట్ చేసే వాటిని ఏమంటామండి మనం, ఫ్యాక్టర్స్ అని అంటూ ఉంటాం, వాటిని డిటర్మినెంట్స్ అని అంటూ ఉంటాం. సో సప్లైని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ చేంజ్ అవడం వల్ల సప్లై చేంజ్ అవుతూ ఉంటుందండి. ఓకేనా? ఆ చేంజ్ లోనే మనం 2 టైప్స్ గా మాట్లాడుకుంటూ వస్తాం. ఫస్ట్ వన్, ప్రైస్ ని మనం చేంజ్ చేస్తూ ఉన్నాం, రిమైనింగ్ అన్నిటిని మనం ఏం చేస్తున్నాం అంటే కాన్స్టెంట్ గా ఉంచుతున్నాం. ఓకేనా? దాన్ని ఏమంటాను నేను, ఎక్స్టెన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ సప్లై అని అంటాను. ఓకేనా? ఆర్ ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ సప్లై అని అంటాను. చూడండి, వెన్ ఆల్ అదర్ థింగ్స్ రిమైన్స్ కాన్స్టెంట్, ఇఫ్ దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద ప్రైస్, ఓకేనా, దట్ లీడ్స్ టు చేంజ్ ఇన్ ద సప్లై. ఓకే, మిగతా అన్ని కాన్స్టెంట్ గా ఉంచి ప్రైస్ మాత్రమే చేంజ్ చేస్తూ సప్లై ఎలా ఉంది అని చూస్తున్నాను. దాన్ని నేనేమంటాను, ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ సప్లై అని అంటారు. అలా కాకుండా ప్రైస్ ని కాన్స్టెంట్ గా ఉంచానండి, రిమైనింగ్ అదర్ థింగ్స్ అన్నిటిని ఏం చేస్తూ ఉంటాను, చేంజ్ చేస్తున్నాను. ఓకేనా? ప్రైస్ ని కాన్స్టెంట్ గా ఉంచుతాను, చేంజ్ ఇన్ ఎనీ అదర్ డిటర్మినెంట్స్. ఓకేనా? ఆ కండిషన్ ఏమంటానండి నేను, ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఆఫ్ సప్లై అని అంటారు. సప్లై ఫంక్షన్ చెప్పుకోవాలి అంటే మీరు సప్లై ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ మీరే చెప్పాలి. ఓకేనా? నేను మార్కెట్ లో ఎక్కువ సప్లై చేయాలి, తక్కువ సప్లై చేయాలా అని డిటర్మైన్ చేసుకోవాలండి. దాన్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ చెప్పండి. నేను ఎక్కువ చేయాలా, తక్కువ చేయాలా,
అనే ఫ్యాక్టర్స్ అండి ఏమేమి ఉన్నాయి? ఒకటి ప్రైస్ ఇంక్రీజ్ అయితే నేను ఏం చేస్తానండి, సప్లై ఎక్కువ చేయాలనుకుంటాను. ఇంకా రాసుకుందాం. ప్రైస్ ఫస్ట్ వన్ అండ్ చెప్తే సరిపోదండి, దానివల్ల సప్లై ఎలా పెరుగుతుంది లేకపోతే ఎలా తగ్గుతుందో చెప్పాలి. మీరేం చెప్పారండి? టెక్నాలజీ ఎలా అండి చెప్పాలి. టెక్నాలజీ వస్తే ప్రైస్ పెరిగిద్దా? అసలు ప్రైస్ గురించి ఎక్కడ మాట్లాడుతున్నాడు అండి మీరు? ప్రైస్ చెప్తే నేను ప్రైస్, ఇంకా ప్రైస్ లేదు, ఇంకా రావద్దు ప్రైస్. మీరు ఓన్లీ టెక్నాలజీ గురించే మాట్లాడాలి ఇక్కడ. మళ్ళీ ప్రైస్ కి టెక్నాలజీకి ఎందుకు కంపేర్ చేస్తున్నారు? టెక్నాలజీ వల్ల సప్లై ఎలా చేంజ్ అవుతుందా? ఇంట్రెస్ట్ లేదు ఏంటండి, నాకు టెక్నాలజీ గురించి మాత్రం మాట్లాడినట్టు. మీరు చెప్తుంది కరెక్టే, మీరు ఎలా? అదే కదా అడుగుతుంది, ఎలా? న్యూ టెక్నాలజీ వచ్చిందండి, ఇప్పుడు ఓల్డ్ మిషనరీ ఉందండి నా దగ్గర. ఓకేనా? ఇంత అవే ఇప్పుడు ప్రింటర్ ఉందనుకుంది, ఓల్డ్ ప్రింటర్ అండి. పర్ మినిట్ నాకు ఎన్ని ప్రింట్ చేస్తుంది అంటే ఒక 10 ప్రింట్ చేస్తుంది. న్యూ టెక్నాలజీ వచ్చి న్యూ మిషనరీ వచ్చిందండి నా దగ్గర. నేను ఎన్ని సప్లై చేయగలను ఇక్కడ? ఎక్కువగా సప్లై చేయగలను. అర్థమవుతుందా? సో ఓల్డ్ టెక్నాలజీ, నేను న్యూ టెక్నాలజీ యూజ్ చేయట్లేదు, ఓల్డ్ టెక్నాలజీలో ఉన్నాను. నేను ఎన్ని సప్లై చేయగలను? తక్కువే సప్లై చేయగలను. అర్థమవుతుందా? అలా టెక్నాలజీ అనేది మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది సప్లై. నెక్స్ట్ ఇంకా మీరు ఒక సెల్లర్ లాగా ఆలోచించండి. మీరు ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి, తక్కువ ప్రొడ్యూస్ చేయాలి. మీరు ఎక్కువ సప్లై చేయాలి, తక్కువ సప్లై చేసేది ఏమి ఎఫెక్ట్ చేస్తాయి? ఇంకోటి నేను చెప్తాను చూడండి. మార్కెట్ అవును, అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది చెప్పండి? యూనిక్ ప్రొడక్ట్ ఓకే. అవును, మీ సప్లై పెరుగుతుంది, బట్ ఎలా సప్లై చేస్తారనేది తెలియదు కదా అక్కడ. ఎక్కువ ఎలా వస్తాయి అవి యూనిక్ ప్రొడక్ట్ అండి, ఓకే, బట్ దాన్ని ఎక్కువ ఎలా చేస్తారు మీరు? నేను చెప్పింది అర్థమైందా మీకు? దాన్ని ఎక్కువ ఎలా చేస్తారు అని అడుగుతున్నాను. యూనికే, దాన్ని ఎక్కువ ఎలా చేస్తారు? మీరు సప్లైని మార్చాలండి. మీరు ఏం చేస్తున్నారంటే తెలియకుండానే డిమాండ్ డిటర్మిన్స్ చెప్తున్నారు, యూనిక్నెస్ అనేస్తున్నారు. సో అవి ఏంటి, ఏం ఫ్యాక్టర్స్ అవి? డిమాండ్ ఫ్యాక్టర్స్ అవి. ఓకేనా? మరి సప్లై ఫ్యాక్టర్స్ చెప్పండి. సప్లై చాలా ఉన్నాయా? మరి చెప్పండి. చెప్పలేదు. వెదర్ కండిషన్ కి సప్లైకి సంబంధం ఏంటండి? మీరు మళ్ళీ డిమాండ్కి వెళ్ళిపోయారు. మీరు ఓన్లీ సప్లైలోనే ఉండాలి. గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్స్, ఓకేనండి. మీరు ఎన్ని పడితే అని ప్రొడ్యూస్ చేయొద్దు అని చెప్పిందండి, లేకుంటే అసలు మీరు ప్రొడ్యూస్ చేయొద్దు అని చెప్పేసింది. ప్రొడ్యూస్ చేయొద్దు అని చెప్పినప్పుడు మీరు సప్లై చేయలేదు, అంతే కదండి? కరెక్ట్ కాదు కదా అది, అగెనిస్ట్ అయినట్టు గవర్నమెంట్. సో ఏంటండి గవర్నమెంట్ పాలసీ? గవర్నమెంట్ అనుకోవచ్చు. ఇంకా ఏం చూసారు? ఇంతవరకు చూసాను, ఏం చూసారు ఇక్కడ మీరు? ఆహా, ఇక్కడేమో వచ్చాయండి, ప్రైజ్, టెక్నాలజీ, గవర్నమెంట్ పాలసీ. ఇక్కడ రెండు ఉన్నాయండి. డబ్ల్యూ అంటే వెదరేనండి, అవునా? వేజెస్ అండి, పాపులేషన్. మీ సప్లై ఎలా పెరుగుతుంది? పాపులేషన్ లో డిమాండ్ పెరుగుతుంది. మీరు సప్లైని ఎఫెక్ట్ చేయాలండి, సప్లైని ఎఫెక్ట్ చేయాలి. నేను ఎక్కువ సప్లై చేయాలనుకుంటున్నాను, తక్కువ సప్లై చేయాలనుకుంటున్నాను, ఎలా ఏం ఎఫెక్ట్ చేస్తే? ప్రైస్ అంటే ప్రైస్ పెరుగుతుంది కాబట్టి నేను ఎక్కువ సప్లై చేయాలనుకుంటూ ఉన్నాను, కరెక్ట్ గా ఉంది కదా ఫ్యాక్టర్ అనేది. గవర్నమెంట్ పాలసీస్ నాకు ఇన్నే ప్రొడ్యూస్ చేయమని చెప్పింది, మీరు ఇంతకు మించి ఎక్కువ ప్రొడ్యూస్ చేయకూడదు అని చెప్పింది. మీరు ప్లాస్టిక్ యూసేజ్ ఇంత మాత్రమే చేయాలి, సో మీరు ఇన్ని ప్రొడక్ట్స్ అమ్మాలి అని చెప్పేసింది. సో నేను అన్నీ అమ్మగలను. అర్థమవుతుందా? లేకుంటే మీరు కొంచెం ఎక్కువ అమ్ముకోవచ్చు, అప్పుడు నేను అమ్ముకోగలను. అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్, సప్లై ఎలా అండి? మిషన్ బ్రేక్ డౌన్ అవడం వలన, ఫ్లడ్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు.
అలాంటి రాబడి పెరుగుతుందండి జనరల్గా. ఇప్పుడు ఫ్లడ్స్ రాబడి పెరుగుతుందా అని అడుగుతున్నానండి. లేదు కదా, మీరు వన్ సైడే చెప్తారు. ఎక్సెప్షన్స్. ప్రైస్ డిక్రీజ్ అయితే నేను సప్లై కూడా తగ్గిస్తున్నానండి, ప్రైస్ ఇంక్రీజ్ అయితే సప్లై ఇంక్రీజ్ చేస్తున్నానండి. ఓకేనా. అండ్ టెక్నాలజీ నా దగ్గర లేదనుకోండి, నేను తక్కువ సప్లై చేయగలుగుతున్నాను. న్యూ టెక్నాలజీ వస్తే ఎక్కువ చేయగలుగుతున్నాను. ఓకేనా. ఫ్లడ్స్ వస్తే తక్కువ సప్లై చేయగలుగుతున్నాను, బట్ ఫ్లడ్స్ రాకపోతే నేను అలాగే సప్లై పెంచలేకపోతున్నాను కదా మరి. సరే చూడండి, ఇంకోటి ఏంటంటే ఐ అనేది ఇన్పుట్ ప్రైజెస్. ఓకేనా. అవును. ఇంకోటి ఏంటండి, వెదర్ కండిషన్స్ చూద్దామా. నేచురల్ ఫ్యాక్టర్స్. ఓకేనా. నేచురల్ ఫ్యాక్టర్స్, ఎక్సెప్షన్స్, ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ ఫ్యూచర్ ప్రైజెస్. సరే చూద్దాం, ఒక 1 by 1 చూసుకుంటూ వద్దాం. డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై, తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ సప్లైకి వెళ్దాం. ఓకే, సప్లై ఫంక్షన్కి వెళ్దాం. ప్రైస్ ఆఫ్ గూడ్స్. ప్రైస్ ఆఫ్ గూడ్స్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై. ఓకేనా. ప్రొడ్యూసర్ సప్లై మోర్ గూడ్స్ ఇఫ్ ప్రైసెస్ ఆర్ హై. దే సప్లై ద ఫ్యూర్ గూడ్స్ వెన్ ప్రైసెస్ ఆర్ లో. అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్, గోల్స్ ఆఫ్ ది ఫర్మ్. If firm may try to work on various goals, for example, profit maximization, sales maximization, and employment maximization, అలాంటివన్నీ. అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి. ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇది నాకు సప్లైకి ఎలా ఎలా ఎఫెక్ట్ చేస్తా చెప్పండి. 1 by 1 వెళ్దాం అలాగే స్లోగా. పర్లేదు చెప్పండి. ప్రాఫిట్ పెంచుకోవాలి అనుకుంటున్నాను, అండ్ సప్లైని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నా అడుగుతున్నాను. పెంచితే ప్రాఫిట్ వచ్చేస్తుందా, మ్యాక్సిమైజ్ అయిపోతుందా. ఎక్కువ సేల్ చేస్తే ప్రాఫిట్లు వచ్చేస్తాయని అడుగుతున్నానండి. బయట మీ మార్కెట్ లో ఎక్కువ ఉన్న గూడ్స్ అన్నిటికి ప్రాఫిట్స్ ఉన్నాయండి. సో నా సప్లై ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది చూసారా. నేనేం చేస్తానండి, నేను చూసుకుంటాను నా ఏ ప్రైస్ దగ్గర ఎంత సప్లై ఉంది, ఎప్పుడు నాకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, ఏ సప్లై దగ్గర ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది చూసుకుని అంత సప్లై మాత్రమే చేస్తాను నేను. అర్థమవుతుందా. తర్వాత మళ్ళీ ప్రైస్ చేంజ్ అయ్యి డిమాండ్ చేంజ్ అయ్యింది లేకపోతే అలాగా, అప్పుడు మళ్ళీ నా ప్రాఫిట్ ఎక్కడైతే ఎక్కువ వస్తుందో అన్ని యూనిట్స్ నేను ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తాను, సప్లై చేస్తాను. అలా సప్లైని డిటర్మైన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటండి, సేల్స్ మ్యాక్సిమైజేషన్. ఇక్కడ నేను ప్రాఫిట్స్ ఎక్కువ అనుకోవట్లేదు, ప్రాఫిట్స్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. నేను నా ప్రైస్ తగ్గించేసుకుంటాను. ప్రైస్ తగ్గించుకుని ఏం చేస్తాను, మార్కెట్ని ఎక్కువ గ్రాప్ చేసుకుంటానండి. నా కాంపిటీటర్స్ ఎవరు రానివ్వకుండా ఇక్కడ నేను స్ట్రాటజీ ఏం యూజ్ చేస్తున్నానంటే, నా సేల్స్ మ్యాక్సిమైజ్ చేయడం కోసం అనుకుంటున్నాను. అంటే మార్కెట్లో మొత్తం 100 ఫోన్స్ సేల్ అవుతూ ఉంటే ఎక్కువ ఫోన్స్, ఆ 100 లో ఎక్కువ ఫోన్స్ నా దగ్గర ఉండాలి అనుకుంటాను. ఒక టైంలో శాంసంగ్ అలా ఉండేదండి. ఓకేనా. OnePlus లాగా రాకముందు శాంసంగ్ అలా ఉండేది. ప్రతిదీ శాంసంగే ఉండేదండి ఫోన్స్ లో. ఓకేనా. సో మార్కెట్ మొత్తం గ్రాప్ చేస్తుంటారు వాళ్ళు. ప్రైస్ గురించి అంటే వాళ్ళు ఏం పట్టించుకోరు, ప్రాఫిట్ గురించి పట్టించుకోరు. ఓకేనా. తర్వాత ఫ్యూచర్ లో చూస్తుంటారు ప్రాఫిట్స్. ఫస్ట్ ఎవరు ఉండరు మనకి అసలు మార్కెట్ లో, ఇక కాంపిటీటర్స్ అనేది ఉండరు. తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ చేసుకుంటారు. ప్రజెంట్ ఏం చేస్తారు, ప్రాఫిట్స్ తగ్గించుకొని మార్కెట్ మొత్తం గ్రాప్ చేసుకుంటారండి, కొత్త వాళ్ళని ఎవరు రానివ్వకుండా. అర్థమవుతుందా. సో అప్పుడు కూడా ఏం చేస్తారంటే నేను ఎక్కువ సప్లై చేస్తూ ఉంటాను. అలా నేను ఇప్పుడు అలాంటి స్ట్రాటజీ యూజ్ చేస్తాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తూ ఉంటాను, నా సప్లైని మార్చుకుంటూ ఉంటాను. అది ఒక డిటర్మినెంట్. అండ్ ఎంప్లాయ్మెంట్ మ్యాక్సిమైజేషన్. ఇదేంటండి, జస్ట్ నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకున్నానండి ఎన్పిఓ టైప్ లో. ఇక్కడ నేనేం పట్టించుకోవట్లేదు ఎంత ప్రైస్ అమ్మాలని, ప్రాఫిట్స్ అమ్మాలా ఏం పట్టించుకోవట్లేదు. ఓకేనా. నేను ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనుకుంటూ ఉన్నాను. సో నేను ఏం చేస్తూ ఉంటానండి, ఎక్కువ సప్లై చేస్తూ ఉంటాను ఆటోమేటిక్. అవి నా గోల్స్ అండి, నా ఫోమ్ యొక్క గోల్స్. కొన్ని ఎన్పిఓస్ ఉంటాయి, అర్థమవుతుంది, అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు, ఓన్లీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా. వాళ్ళకి ప్రాఫిట్స్ అనవసరం. అలా కాకుండా కొన్ని ఫర్మ్స్ ఏం చేస్తూ ఉంటాయి, ప్రాఫిట్స్ మ్యాక్సిమైజ్ చేసుకుందాం, ప్రాఫిట్స్ ఎర్న్ చేద్దాం అనుకుంటారు. కొన్ని ఏం చేస్తారండి, మార్కెట్ ని గ్రాప్ చేద్దాం అనుకుంటారు. సో వీళ్ళ స్ట్రాటజీస్ ని బట్టి ఏమవుతూ ఉంటుందండి, వీళ్ళ డిమాండ్ అనేది సప్లై అనేది ఏమవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో వాటిని డిటర్మినెంట్స్ గా మాట్లాడు. ఇఫ్ ద ఆబ్జెక్టివ్ ఈస్ టు మాక్సిమైజ్ ప్రాఫిట్, దెన్
higher the profit from sales of commodity, the higher will be the quantity supplied by the firm. నాకు ప్రాఫిట్ మాక్సిమైజేషన్ కావాలనుకున్నానండి. అప్పుడు ఏం చేస్తాను, ఎక్కడైతే ప్రాఫిట్ ఎక్కువగా ఉందో, ఏ సప్లై దగ్గర అయితే ఎక్కువ ప్రాఫిట్ ఉందో, ఇప్పుడు సప్లై ఎక్కువ ఇప్పుడు జనరల్ గా మార్కెట్ దగ్గర ఆలోచించండి. ఇప్పుడు మీరు సప్లై సెల్లర్ కాకుండా జనరల్ కింద ఫస్ట్ లో మనం ఆలోచించినట్టు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సప్లై ఎక్కువ అవుతూ ఉంటే ప్రైస్ ఏమవుతూ ఉంటాయండి, తగ్గిపోతూ ఉంటాయి జనరల్ గా మార్కెట్ లో. ఎక్కువ సప్లై ఉందండి, ఎక్కువ కస్టమర్స్ ఉన్నారు, అప్పుడు ఏం జరుగుతుంది, ప్రైస్ తక్కువగా ఉంటాయి. ఓకేనా, ఇలా తక్కువగా ఇప్పుడు సప్లై తక్కువగా ఉందండి, అప్పుడు ఏం జరుగుతుంది, ప్రైస్ ఎక్కువగా ఉంటాయి. సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్రైస్ మారుతూ ఉంటాయి కదండి. సో ఎక్కడైతే నాకు ప్రాఫిట్ ఎక్కువగా ఉందో ఆలోచించుకొని, అనలైజ్ చేసుకొని, క్యాల్కులేట్ చేసుకొని ఏం చేస్తాను, అంతే నేను ప్రొడ్యూస్ చేసి అంతే సప్లై చేస్తాను. అర్థమవుతుందో, అది ప్రాఫిట్ మాక్సిమైజేషన్. ప్రాఫిట్ మాక్సిమైజేషన్ కి సేల్స్ మాక్సిమైజేషన్ చాలా చేంజ్ ఉంటుందండి. ప్రాఫిట్ మాక్సిమైజేషన్ అంటే మనీ గురించి మాట్లాడతాం, అండ్ సేల్స్ మాక్సిమైజేషన్ ఏం మాట్లాడతామండి, మార్కెట్ షేర్ గురించి మాట్లాడతాం. ఓకేనా, టోటల్ మార్కెట్ షేర్ లో మీ ఎంత మార్కెట్ పోర్షన్. ఓకేనా, టోటల్ మార్కెట్ లో మీ షేర్ ఎంత మార్కెట్ షేర్. ఓకేనా, దాని గురించి మాట్లాడాలి. చూడండి, ఇన్పుట్ ప్రైజెస్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయండి మిమ్మల్ని. ఇన్పుట్ ప్రైజెస్, ఇప్పుడు మీరు ఫోన్ తయారు చేయాలి అంటే దానికి కావాల్సిన రా మెటీరియల్ ఉంటాయి కదండి. ఓకే, చిప్స్ అని సంథింగ్ ఉంటాయి, మదర్ బోర్డ్స్ అవన్నీ కాస్ట్ పెరిగిపోయాయి, ఇన్పుట్ కాస్ట్ అన్ని పెరిగిపోతూ ఉన్నాయి. అప్పుడు మీరు ఆటోమేటిక్ సప్లై ఎలా చేస్తారండి, తక్కువగా అయిపోతారు, అంతే కదండి. అండ్ మీ కాస్ట్ ఎక్కువైపోతుంది, అంతే కదా. మీ కాస్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి సప్లై కూడా తగ్గిపోతుంది. ది ప్రొడ్యూసర్ సప్లై మోర్ వెన్ ఇన్పుట్ ప్రైసెస్ ఆర్ లో, అంతే కదండి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఆలోచించండి, మీ ఇంట్లో హోమ్ ఎకనామిక్స్, ఇన్పుట్ ప్రైజెస్. మీరు ఇప్పుడు టమోటాతో ఏదైనా చేయాలనుకున్నారండి, అలా వెళ్ళారు, టమోటో కేజీ 1 రూపీని. ఓకేనా, అంతకు ముందు వరకు 50 రూపీస్, 60 రూపీస్, 100 రూపీస్ మేము భయపెట్టాం. ఓకేనా, సో మీరు టమోటా చారు కూడా చేసుకోలేదు. నెక్స్ట్ టమోటా రేట్లు తగ్గిపోయాయండి, ఇప్పుడు ఎలాగనే ఏం చేస్తారు, వెంటనే మీరు టమోటా పచ్చడి చేసుకుంటారు కదండి, ఎక్కువ చేసుకుంటారు, సప్లై ఎక్కువ అయిపోతుంది టమోటా పచ్చడి మీ దగ్గర, అవునా కదా. ఇన్పుట్ ప్రైస్ ఏమయ్యి తగ్గినప్పుడు ఇన్పుట్ ప్రైస్ ఎక్కువ అయ్యిందండి, సో టమోటా 50-60కి వెళ్ళిపోయింది. ఓకేనా, అప్పుడు ఏం చేస్తారండి, తక్కువ 1 కిలోనో లేకపోతే ఆ రోజు వరకు చేసుకుంటారండి టమోటా పచ్చడి, చాలే అనుకుంటారు, చిన్న రోజు సరిపోతుంది. ఓకేనా, మిక్సీలో వేసేసుకుంటారు, లేకపోతే మిగతా వేరే వేరేగా చేసుకుంటూ ఉంటారు, అంతే కదండి. సో అలానే ఇన్పుట్ ప్రైస్ ఎక్కువ అయ్యాయి అనుకోండి, సప్లై ఏం చేస్తూ ఉంటాను, నేను తగ్గించేసుకుంటాను. ఇన్పుట్ ప్రైస్ తగ్గాయండి, అప్పుడు ఏం చేస్తాను, సప్లై అనేది పెంచుకుంటాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ టెక్నాలజీ ఏం చేస్తుందండి, ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం కోసం హెల్ప్ చేస్తుంది మనకి, అంతే కదా. సో న్యూ టెక్నాలజీ వస్తుందండి, న్యూ టెక్నాలజీ వస్తే ఏమవుతుందండి, సప్లై అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదండి. అండ్ అంతకుముందు అకౌంట్స్ మీరు నార్మల్ గా చూసుకోండి, బ్యాంక్స్ లో కానీ అలా మీరు మనీ డ్రా చేయాలంటే మన పేరెంట్స్ కానీ అంతా ఏం చేసేవాళ్ళండి, జనరల్ గా బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ పాస్బుక్ తీసుకెళ్లి సైన్ చేయించుకోవాలండి, వాళ్ళు మనీ ఇస్తారు, మీరు డీడీ అలా ఉండేది. లేదా వేరే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే డీడీ తీసి డీడీ వేయాలి, అలా ఉండేది. ఇప్పుడు చూడండి ఫోన్ పే, దాని తర్వాత ఏం జరిగింది, టెక్నాలజీ పెరిగే కొద్దీ ఏం జరిగిందండి, టెక్నాలజీ పెరిగే కొద్దీ ఏం జరిగింది, తర్వాత ఏటీఎంలు వచ్చాయి, ఏటీఎంలో మనీ తీసుకుని ఇచ్చేస్తూ ఉన్నారు ఎవరికైనా ఇవ్వాలి అంటే. ఓకేనా, సో అప్పుడు ఏంటండి, ఫ్రెండ్స్ ఎక్కువ అడిగేవాళ్ళు మిమ్మల్ని మనీ, లేదు, ఇప్పుడు ఫోన్ పే వచ్చేసింది మీ దగ్గర నుంచి, అప్పుడు సప్లై తక్కువ ఉంది మీ దగ్గర నుంచి, ఇప్పుడు ఫోన్ పేలు వచ్చేసాయి, టెక్నాలజీ పెరిగిందండి. సో ఏం జరుగుతుంది, పొద్దున ఒకసారి ఫోన్ చేస్తారు, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేసి మనీ అడుగుతూ ఉంటారు. ఎందుకని, మీకు టెక్నాలజీ పెరిగింది కాబట్టి మీకు సప్లై చేయగలరు, మీకు విల్లింగ్ ఉంటే సప్లై చేస్తారు, ఎబిలిటీ కూడా ఉండాలి, లేదంటే సప్లై చేయలేదు, అంతే కదండి. మీ ఫ్రెండ్స్కి మనీ ఇవ్వాలండి, మీ ఫ్రెండ్స్కి మనీ ఇవ్వాలని సప్లై, ఎలా ఇవ్వాలి సప్లై, ఎలా చేస్తారండి, ఫస్ట్ ఇవ్వాలి అంటే మీ దగ్గర మనీ ఉండాలి, ఎబిలిటీ ఉండాలి, అండ్ తర్వాత మీకు ఇవ్వాలనిపించాలి, విల్లింగ్ కూడా ఉండాలి, అంతే కదా. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీస్ అండి. గవర్నమెంట్ పాలసీస్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, మీకు సబ్సిడీస్ ఇచ్చారండి, లేకుంటే ఇందాక మనం రూల్స్ లా మాట్లాడుకున్నాం, రెగ్యులేషన్స్ ఇచ్చారండి, లేకుంటే ఇలా సబ్సిడీస్ ఇచ్చారండి. సబ్సిడీస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఎక్కువ సబ్సిడీస్ ఇస్తున్నారండి గవర్నమెంట్ ఎవరికన్నా, అప్పుడు ఏం చేస్తారండి, ఎక్కువ సప్లై చేస్తాం, అలాంటి ప్రొడక్ట్స్ ఏం చేస్తూ ఉంటాం మనం, ఎక్కువ సప్లై అని ట్రై చేస్తూ ఉంటాం. ఇప్పుడు వీటి మీద రిస్ట్రిక్షన్ పెట్టారండి,
ఇది మీరు ఇంతకంటే ప్రైస్ ఇంక్రీజ్ చేయకూడదు, ఇంతకు మించి ఎక్కువ మీరు అమ్మకూడదు అని. అప్పుడు ఏం చేస్తానండి, వాటిని నేను లిమిటెడ్ గానే సేల్ చేసుకుంటూ ఉంటాను. చూడండి, నేను టూ గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నానండి, ఏ ఒకటి బి ఒకటి. ఓకే, ఏ లిటిల్ హార్మ్ఫుల్ అనుకుందాం, ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేయకూడదు అనుకుందాం. సో దీనికి ఏం చెప్పానంటే 50 రూపీస్ కంటే ఎక్కువ అమ్మొద్దు అని చెప్పానండి. లేకుంటే నెక్స్ట్ ఏ అనేది వాటర్ బాటిల్స్ అనుకుందామండి. ఓకేనా, ఏ అనేది వాటర్ బాటిల్స్, నేను 20 రూపీస్ కంటే ఎక్కువ సేల్ చేయొద్దు అని చెప్పేశానండి వాళ్ళకి. ఓకేనా, గవర్నమెంట్ పాలసీ. అండ్ బి అనేది వచ్చేసరికి బ్లాక్ వాటర్. ఓకే, బ్లాక్ వాటర్ బాటిల్. అసలు గవర్నమెంట్ ఏం చెప్పలేదు దీని మీద రెగ్యులేషన్ నాకు అనుకుంది. రెండింటికి బయట డిమాండ్ ఉంది, అది పక్కన పెట్టు, అది కాన్స్టెంట్ ఉంచుకుంది. ఓకేనా, ఇప్పుడు నేను 20 రూపీసే అండి, 20 రూపీస్ కంటే ఎక్కువ అమ్మకూడదు ఏ అనేది వాటర్ బాటిల్ కాబట్టి. సో సప్లై అనేది కాన్స్టెంట్ గానే ఉందండి, బట్ బి అనేది నేను ఎంతైనా అమ్ముకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు నేను బి అనేది ఎక్కువ అమ్ముకుంటే ఏమొస్తుందండి, నాకు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఏ ఎక్కువ అమ్మినా కూడా ఏమొస్తుంది, అంతే వస్తుంది ప్రాఫిట్ అనేది. 20 రూపీస్ కంటే ఎక్కువ అమ్మలేను కదా నేను, అర్థమవుతుందండి. సో గవర్నమెంట్ పాలసీస్ నాకు ఇలా సబ్సిడీస్ ఇచ్చారనుకోండి, లేదా ఎంత నమ్ముకోవచ్చు అని చెప్పడం కూడా కాదులేండి, అదొక కండిషన్. లేదా బి ప్రొడ్యూస్ చేస్తే మీకు సబ్సిడీస్ ఇస్తామని చెప్పారు. ఓకేనా, మిషనరీ 50% సబ్సిడీ ఇస్తాను, ఓకేనా అని చెప్పారు. అప్పుడు ఏం చేస్తాం మనం, బి అనేది ఎక్కువ ప్రొడ్యూషన్ ట్రై చేస్తూ ఉంటాం, సప్లై బి ఎక్కువ ఉంటుంది. అండ్ ఏ అనేది ఏమవుతుందంటే రిస్ట్రిక్షన్స్ పెట్టారు కాబట్టి మనం తగ్గించేస్తూ ఉంటాం. అవి గవర్నమెంట్ పాలసీస్. నెక్స్ట్, ప్రైజెస్ ఆఫ్ అదర్ కమోడిటీస్. అదర్ కమోడిటీస్ ఏంటండి, అదర్ కమోడిటీస్ అంటే అదర్ కమోడిటీస్. అదేంటండి, కమోడిటీ అంటే గుడ్ అండి, అదర్ కమోడిటీస్ అంటే మనం 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 అమ్ముతుంది కాకుండా సంథింగ్ వేరేది. ఓకేనా, ఒకసారి చూడండి దాన్ని ఏం చెప్తున్నాడు అర్థమవుతుంది. యూజువల్లీ అండ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ అదర్ కమోడిటీస్ మేక్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ దట్ కమోడిటీ హూస్ ప్రైస్ హ్యాస్ నాట్ రైజన్ రిలేటివ్లీ లెస్ అట్రాక్టివ్. ఓకేనా, అంటే ఏం చెప్తున్నాడండి, ఏం చెప్తున్నాడు, అదర్ కమోడిటీస్ ఏం జరిగాయండి, ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ అదర్ కమోడిటీస్ అండి. ఓకే, అదర్ కమోడిటీస్ ఇంక్రీజ్ అయ్యాయండి, మీ కమోడిటీ కాదు, మీ గూడ్ కాదు. ఓకేనా, మొత్తం మార్కెట్ లో ఏ బిసి అని 3 గూడ్స్ ఉన్నాయి అనుకుందాం. మీరు ఏ మాత్రం ప్రొడ్యూస్ చేస్తున్నారు, బీసీ మీరు కాదు, మీరు కాంపిటీటర్స్, మీ కాంపిటీటర్స్ వాళ్ళు. బీసీ గూడ్స్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యాయండి, మీది మాత్రం ప్రైస్ ఇంక్రీజ్ అవ్వలేదు. ఓకేనా, అప్పుడు మీ ప్రొడక్షన్ ఏం చేస్తానండి, నేను తగ్గించేస్తాను. అలా అంతే కదా, అదే చెప్తున్నాడు చూడండి. ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ అదర్ కమోడిటీస్ మేక్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ దట్ కమోడిటీ హూస్ ప్రైస్ హ్యాస్ నాట్ బీన్ రైజన్ రెస్పెక్టివ్లీ లెస్ అట్రాక్టివ్. వాళ్ళది ఇంక్రీజ్ అయినంత ఎక్కువగా మీది ఇంక్రీజ్ అవ్వలేదండి సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, అప్పుడు ఏం చేస్తానండి, నేను ఆటోమేటిక్ గా తక్కువ ప్రొడ్యూషన్ ట్రై చేస్తూ ఉంటాను, అంతే కదండి, వేరే వాటిని చూసుకుంటూ ఉంటాను. అండ్ ఈవెన్ దో అదర్ థింగ్స్ రిమైన్ ద సేమ్, ది సప్లై ఆఫ్ వన్ కమోడిటీ ఫాల్స్ ద ప్రైస్ ఆఫ్ అదర్ గుడ్స్ రైజెస్. ఏం చెప్తున్నాడండి, వన్ కమోడిటీ ప్రైస్ ఫాల్ అయితే ఏమవుతుందండి, అదర్ గుడ్స్ ఎందుకు రైజ్ అవుతుంది, ఓకే ఎందుకు రైజ్ అవుతుంది చెప్పండి. చూడండి, అన్ని సేమ్ అలానే ఉంచండి, సారీ అన్ని సేమ్ అలానే ఉంచండి. ఇప్పుడు అదర్ కమోడిటీ ప్రైస్ ఫాల్ అయ్యాయండి, సారీ మన కమోడిటీ సప్లై ఆఫ్ కమోడిటీ ఫాల్స్ అయిందండి, అదర్ కమోడిటీ ప్రైస్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది చెప్పండి. బాగలేకపోతే సప్లై తగ్గిందండి, మన కమోడిటీ సప్లై తగ్గిందండి, అదర్ కమోడిటీ ఏమైందండి, ప్రైస్ ఆఫ్ అదర్ కమోడిటీ గుడ్స్ ఇంక్రీజ్ అయ్యాయి. అంటే ఏం జరిగింది, ఆటోమేటిక్ గా నా సప్లై తగ్గిపోయిందంటే, సప్లై తగ్గితే ఆటోమేటిక్ ఏం జరుగుతుందండి, మార్కెట్ లో ప్రైస్ ఇంక్రీజ్ అవుతాయి. అదే చెప్తున్నాడు, అదే కదా మనం అదర్ ప్రొడక్ట్స్ చూస్తున్నామండి, అర్థమవుతుందా, సబ్స్టిట్యూట్స్ ఇలా చూడట్లేదు మనం ఇక్కడ. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం అదర్ ప్రొడక్ట్స్ అంటున్నాం, మనం ఇక్కడ అదర్ కమోడిటీస్ అంటున్నాం. ఓకేనా, సో మన సప్లై లేదండి, సప్లై లేదంటే హోల్ మార్కెట్ ఏం జరుగుతుంది, సప్లై తగ్గిపోయింది. హోల్ మార్కెట్ సప్లై తగ్గిపోయినప్పుడు మార్కెట్ ఎలా ఉంటుంది, ప్రైస్ ఎలా ఉంటాయండి, ఆటోమేటిక్ గా డిమాండ్ పెరుగుతుంది,
సప్లై కూడా ప్రైస్ అనేవి పెరుగుతాయి. అర్థమవుతుందా? ఎవరికి పెరుగుతాయి? మనకు పెరుగుతున్నాయా? లేదు, అసలు మన మార్కెట్లో లేం కదండి, మన మార్కెట్లో లేం కదా. సో ఎవరికి పెరుగుతున్నాయి ప్రైజెస్? అదర్ కమోడిటీస్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఓకేనా? ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకి? మన సప్లై తగ్గించేస్తే ఏం జరుగుతుందండి? అదర్ కమోడిటీస్ ప్రైజెస్ ఏమవుతాయి? పెరుగుతాయి. బట్ మన గురించి ఆలోచించండి. ప్రైస్ ఇంక్రీజ్, మన సప్లై ఏం చేస్తామండి? ప్రైస్ ఇంక్రీజ్ అయ్యాయండి, మన సప్లై ఏం చేస్తాను? నేను ఎక్కువ అమ్మాలని అనుకుంటాను. అర్థమవుతుందా? నేను అదే అదర్ కమోడిటీస్ తో కంపేర్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకేనా? వాళ్ళ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యాయండి, మన ప్రైస్ ఏం ఇంక్రీజ్ అవ్వలేదు. నేను సప్లై తగ్గించేస్తాను. ఓకేనా? నేను సప్లై తగ్గించాను అనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళ ప్రైస్ ఏమవుతాయండి? పెరుగుతాయి. అర్థమవుతుందా? క్రాస్. ఓకేనా? అండ్ నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ ఇన్ ద మార్కెట్. నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ ఇన్ ద మార్కెట్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి? మార్కెట్ లో ఎక్కువ ఫర్మ్స్ ఉన్నాయి, మార్కెట్ లో గూడ్స్ అనేవి ఎలా ఉంటాయండి? సప్లై ఎక్కువగా ఉంటుంది. తక్కువ మంది ఉన్నారండి, ఫ్యూర్ ఉన్నారు మార్కెట్ లో, ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయండి? తక్కువగానే ఉంటాయి. అర్థమవుతుందా? సిన్స్ మార్కెట్ సప్లై ఈస్ సమ్ ఆఫ్ సప్లయర్స్ మేడ్ బై ద ఇండివిజువల్ ఫర్మ్, hence the supply varies with changes in the number of firms in the market. A decrease in the number of firms reduces the supply. ఓకేనా? అర్థమైంది కదా ఇది? న్యాచురల్ ఫ్యాక్టర్స్. సప్లై ఆఫ్ గూడ్స్ డిపెండ్స్ అపాన్ ఫేవరబుల్ వెదర్ కండిషన్స్ లైక్ డ్రాట్ అంటే ఏంటండి? తెలీదా? తెలుసా? మరి చెప్పలేదు ఎవరు? లైక్ డ్రాట్, ఫ్లడ్స్, ఎక్స్ట్రీమ్ వెదర్స్, పెస్ట్, డిసీజెస్, disturb crops, raw material supply. This will affect the supply of goods. ఓకేనా అండి? ఇవి న్యాచురల్ ఫ్యాక్టర్స్ అండి. ఇవేంటి? డిటర్మినెంట్స్. సో ఈ డిటర్మినెంట్స్ అన్నిటిని నేను ఫంక్షన్ గా రాస్తానండి, మ్యాథమెటికల్ వేలో. ఓకేనా? ఎలా? సప్లై ఆఫ్ నా సంథింగ్ ప్రొడక్ట్ ఎక్స్ ఈక్వల్ టు, ఓకేనా, ఫంక్షన్ ఆఫ్ ఏమున్న డిటర్మినెంట్స్ చెప్పండి? ప్రైస్, ఇంకా మనం గవర్నమెంట్ పాలసీస్, టెక్నాలజీ, ఇన్పుట్ ప్రైజెస్. ఓకేనా? ఇంకా ఏంటండి? న్యాచురల్ ఫ్యాక్టర్స్, అదర్ కమోడిటీస్ అండి. అదర్ కమోడిటీస్ ఉంది కదండి, అదర్ కమోడిటీస్, ఇంకా నెంబర్ ఆఫ్ ఫర్మ్స్. సో ఇలా రాస్తే నేను ఏమంటానండి? సప్లై ఫంక్షన్ అని అంటాను. ఓకేనా? సో దీంట్లో ఏముంటాయండి సప్లై ఫంక్షన్ లో? ఈ సప్లై ఫంక్షన్ లో ఏముంటాయి? డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై ఉంటాయి. ఓకేనా? సప్లై ఫంక్షన్ లో ఏముంటాయండి? ఏం రిప్రజెంట్ చేస్తుంది? డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్, సర్లేండి మిగతా రేపు చెప్పుకుందాం. ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై ఉందండి, డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై, ఈక్విలిబ్రియం ప్రైజెస్ చెప్పుకుందాం. మోస్ట్లీ త్వరగా అయిపోతుందండి రేపు. ఈరోజు కొంచెం ఆ డిమాండ్ గురించి అలా చెప్పుకుంటూ లేట్ అయింది. ఇవి అయిపోయిన తర్వాత మనకి ఎంసీక్యూస్ ఇచ్చాడండి. మీ క్వశ్చన్ బ్యాంక్ అలాంటివి ఉంటాయి? ఇంకా ఇవ్వలేదా? సో ఇచ్చే లోపల ఏం చేద్దామంటే అండి, మనం ఇన్షియల్ బుక్ ఓపెన్ చేసి దాంట్లో ఆబ్జెక్టివ్స్ చెప్పేస్తాం, ఎంసీక్యూస్ చేద్దాం టైం మిగిలింది. అండ్ మీకు సండే ఎగ్జామ్స్ అని పెడతారు మీకు కూడా? ఈ వీక్ నుంచి పెడతారు. ఓకే. సో ఈ చాప్టర్ ఎగ్జామ్ ఉంటుంది, డిమాండ్ సప్లై ఎగ్జామ్ ఉంటుంది. Recording stopped. స్టాప్ అనే వచ్చిందండి.